మరి ఈరోజు ప్రపంచంలో ఉండే సంఘాలన్నీ ఐక్యత కలిగి ఉండాలని మరి దేవుడు కోరుతున్నాడు. అయితే దయ్యము మరి విభజించి పరిపాలన చేస్తూ ఉన్నాడు. నిజమేనా? మరి దయ్యం ఎల్లప్పుడూ మరి బ్రిటిష్ వారు కూడా ఈ భారతదేశానికి వచ్చినప్పుడు వారు దయ్యం యొక్క సూత్రాన్ని, ఆ మెథడ్ని ఫాలో అయ్యారు. వాళ్ళు దయ్యం యొక్క మెథడ్ ఏంటిది? విభజించి పాలించడం. హల్లెలూయా! అలాగనే విభజించి పాలించినప్పుడు అది మనల్ని అది ఐక్యత లేకుండా మనల్ని పోరాటం చేసే విధంగా చేసేది ఆ యొక్క విభజించి పాలించే ఆ సూత్రమై ఉన్నది. కాబట్టి సాతానుడు ఇంకా అదే సూత్రాన్ని వెంబడిస్తూ ఉన్నాడు. మరి ఈరోజు ప్రపంచంలో ఉండే మానవులందరినీ ఆ యొక్క బాబేలు దగ్గర మరి నిశ్చయంగా తన యొక్క మెథడ్ని ఉపయోగించాడు. ఆ యొక్క మరి దేవుని వాక్యానికి విరోధంగా బాబేలు దగ్గర ఏం జరిగింది తెలుసా మీ అందరికీ? మీరు క్రైస్తవులేనా? ఈ కాలపు వర్తమానాన్ని మీరు నమ్ముతున్నారా? ఆ బాబేలు దగ్గర ఏం జరిగింది? ఒక ఏర్పాటువాదం జరిగింది. వాక్యానికి విరోధంగా వారు గొప్ప పట్టణాలను నిర్మించారు. వారు అక్కడ గొప్ప సిద్ధాంతాలను ఏర్పరిచారు. దేవుడు ఒక్కడే అని నమ్మడానికి బదులుగా వారు బహుదేవత ఆరాధన అక్కడ కలిగి ఉన్నారు. వాడు ఏం చేశాడు? దేవుణ్ణి 3 ముక్కలు చేసి వారికి విగ్రహారాధన నేర్పించాడు. అక్కడ మానవ జాతి ఏమైపోయిందనంటే మానవుల యొక్క మధ్యలో ఉన్న సావాసం బద్దలైపోయింది. నిజమైన మానవులందరూ చెల్లా చెదరైపోయారు. ఒకరు ఒక దేశానికి, మరొకరు మరో దేశానికి. దానికి గల కారణం ఏదనగా హల్లెలూయా, అదే ఏర్పాటువాదమై ఉన్నది. దాన్ని చేసింది ఎవరంటే, ఐక్యతను పాడు చేసింది ఎవరంటే అక్షరాల సాతానుడై ఉన్నాడు. ఈరోజు కూడా అంతే. మరి సంఘాల మధ్యలో, ఈరోజు మానవుల మధ్యలో యొక్క ఏర్పాటువాదాన్ని వాడు ఇంకా కలిగి ఉన్నాడు. ఆ రోజు బాబేలు దగ్గర ప్రారంభించబడిన అదే ఏర్పాటువాదం ఇంకా వాడు మరి జయకరంగా దాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడు. నిజమైన సాతానుడు గొప్ప అబద్ధికుడై ఉన్నాడు. సాతానుడు నరహంతకుడై ఉన్నాడు. మరి మొట్టమొదటి నరహత్య చేసింది ఎవరు? సాతానుడు. నిజమైన ఏదేను తోటలో ఆ యొక్క హేబెలును చంపింది ఎవరు? అక్షరాల లూసిఫర్. నిజమైన ఎవరిలో ఉండి చంపాడు? ఆ యొక్క కయనులో ఉన్న ఆత్మ, అది దేవుని ఆత్మ కాదు, అది అక్షరాల లూసిఫర్ యొక్క ఆత్మ అది. కాబట్టి వాడు అబద్ధికుడై ఉన్నాడు, వాడు నరహంతకుడై ఉన్నాడు. కాబట్టి ఆ రోజు బాబేలు దగ్గర వాడు మనుషులను పొడవకుండానే ఏం చేశాడు? మనుషులను చంపడం ప్రారంభించాడు. మరి చాలా ఈజీ ఆ యొక్క టెక్నిక్ని వాడు కనుగొన్నాడు. మరి ఏ ఆయుధాలు లేకుండా మనిషిని ఎలా చంపొచ్చో దయ్యానికి బాగా తెలుసు. కాబట్టి వాడు మానవునికి కత్తులో కటార్లో ఇవ్వలేదు, కానీ కేవలం సిద్ధాంతాలు ఇచ్చాడు. ఆ పద్ధతులు, ఆ యొక్క ఆచారాన్ని ఇచ్చాడు. ఆ పద్ధతులను అవలంబించడం ద్వారా వాడు మనుషులను చంపుతూ ఉన్నాడు. కాబట్టి వాడు అబద్ధికుడును నరహంతకుడై ఉన్నాడు. కాబట్టి అబద్ధం అనేది ఆ యొక్క ఏదేను తోట తర్వాత మరలా మనం ఆ బాబేలు దగ్గర చూస్తాం. ఆ బాబేలు తర్వాత ఆ రోమ్లో మళ్ళా అది ప్రారంభించబడింది. హల్లెలూయా! మరి వాడు ప్రపంచ ప్రజలను ఆ విధంగా విభజించి మరి పరిపాలన చేస్తూ ఉన్నాడు. బాబేలు దగ్గర వాడు చేసిన పని వలన మరి ప్రపంచంలో మానవులు ఒకే చోట ఒకే భాషను మాట్లాడడానికి బదులుగా చెల్లా చెదరైపోయి నానా రకాలైన భాషలను మాట్లాడుతున్నారు. నిజమేనా? హల్లెలూయా! దీని వెనకాల పెద్ద చరిత్ర ఉన్నది. మనమేదో ఇంకా ఏం తెలియని వాళ్ళగా ఇట్లే చూస్తే మన రాకడ అట్లే ఆగిపోతుంది. జరగాల్సిన రాకడ జరుగుతుంది, వెళ్ళవలసిన వాళ్ళు వెళ్ళిపోతారు. కాబట్టి దయ్యం ఎట్లా కదలాడుతున్నాడు అనేది మనము ఇప్పుడు దయ్యం యొక్క దయ్యపు శాస్త్రాన్ని మనం చదవాలి. హల్లెలూయా! దయ్యపు శాస్త్రం అంటే ఏదో మంత్రగాళ్ళ పుస్తకాలు తీసుకొచ్చి చదివేది కాదు. ఇప్పుడు నీవు దయ్యపు శాస్త్రాన్ని చదవడం అంటే ప్రవక్త యొక్క వర్తమానాన్ని చదవడమే. వర్తమానం చదివినప్పుడు నీకు దయ్యం యొక్క శాస్త్రం అర్థమవుతుంది. వాడు ఎలాంటి శాస్త్రాలను కలిగి ఉన్నాడనేది ఈరోజు వధువుకు మాత్రమే తెలిసింది. హల్లెలూయా! కాబట్టి బాబేలు దగ్గర వాడు ఎట్లా ప్రపంచాన్ని ముక్కలుగా కోశాడు, ఆ విధంగా రోము దగ్గర వాడు ఏ విధంగా క్రైస్తవులను నానా రకాలైన ముక్కలుగా కోసేశాడనేది మన ప్రవక్త ద్వారా మనకు బయలుపరచబడింది. హల్లెలూయా! మనము ఆ ప్రకటన గ్రంథంలో చూసినప్పుడు ఆ యొక్క గొర్రెపిల్ల భార్యను చూపిస్తున్నాడు ఆయన.
ఆ తర్వాత ఒక మహావేశ్యను చూపిస్తున్నాడు ఆయన. నిజమేనా? ఈరోజు మరి చక్కటి వధువు ఎక్కడ ఉందో ఎలా ఉంటుందో నువ్వు తెలుసుకోవాలంటే మరలా నువ్వు ఇదే వర్తమానం చదవాలి. ఆ హేయమైన ఆ యొక్క దయ్యం యొక్క వధువు ఎట్లా ఉంటుందో తెలుసుకోవాలంటే మరలా నువ్వు ఇదే వర్తమానం చదవాలి. ఇద్దరిని పరిచయం చేసింది ఎవరు? ఈ 7వ దూత వర్తమానము. ఈ వర్తమానం లేకపోతే నీకు మంచేదో చెడేదో తెలియదు. హల్లెలూయా. కాబట్టి దేవుడు 7వ దూతను పంపించి ఆయన మనకు ప్రతిదీ తేటగా వివరిస్తూ ఉన్నాడు. కాబట్టి మనం దేవునికి ఎంతో రుణపడి ఉన్నాం. కాబట్టి ఈరోజు ప్రపంచంలో ఉండే క్రైస్తవులమైన మనము అందరం ఐక్యత కలిగి ఉండాల్సింది పోయి ఈరోజు మనం విభజింపబడి పరిపాలించబడుతూ ఉన్నాం. మనం ఏ విధంగా కొందరు సిఎస్ఐగా, కొందరు బ్యాప్టిస్టుగా, కొందరు హెబ్రోనుగా, కొందరు ఆ విధంగా లూథరన్స్గా ఆ విధంగా విభజింపబడి ఉన్నాం. అయితే దేవుడు విభజన ఆయన ద్వేషిస్తాడు. అయితే దేవుడు దేనిని గౌరవిస్తాడు? దేవుడు దేనిని గౌరవిస్తాడు? ఐక్యతని గౌరవిస్తాడు. కాబట్టి ఐక్యతను తీసుకొని వచ్చేది ఏంటంటే కేవలం రక్తం మాత్రమే. హల్లెలూయా. ఐక్యతను తీసుకొని వచ్చేది కేవలం రక్తం మాత్రమే. రక్తము లేకుండా నీవు ఐక్యతని కలిగి ఉండలేవు. నిజమేనా? ఆ రోజు మరి దేవుడు దేవునితో సావాసం కోల్పోయినప్పుడు, నిజమేనా, దేవుడు ఆదామును అవ్వను ఆయన ఎక్కడ ఐక్యపరిచాడు? రక్తం కింద ఐక్యపరిచాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రక్తము లేని దగ్గర దేవుడు ఉండనే ఉండడు. దేవుడు నిన్ను కలుసుకోవాలంటే, దేవుడు నీ కుటుంబాన్ని దర్శించాలంటే ఆయన రక్తం కింద మాత్రమే. హల్లెలూయా. కాబట్టి మన కుటుంబంలో ఏముండాలి? రక్తం ఉండాలి. మాట్లాడతారు అందరూ. దేవుని యొక్క రక్తము మనకు కావాలి. మరి ఈరోజు కుటుంబము భార్యాభర్తల మధ్యలో ఐక్యత లేదంటే, భార్యాభర్తల మధ్యలో ప్రేమ లేదంటే నిజంగా అక్కడ ఏం లేదని అర్థము? అక్కడ రక్తం లేదని అర్థము. రక్తము ఏం చేస్తుంది? మనని ఆ యొక్క సావాసాన్ని తీసుకొని వస్తుంది. రక్తము ఐక్యతను తీసుకొని వస్తుంది. కాబట్టి సహోదరుల మధ్యలో ఉన్న ఐక్యతను చెడగొట్టేది ఎవరంటే దయ్యమై ఉన్నాడు. కాబట్టి దేవుడు భేదాలను ఆయన ద్వేషిస్తాడు, ఆయన ఐక్యతను ప్రేమిస్తాడు ఆయన. కాబట్టి ఈ రాత్రి మనం చక్కగా సావాసాన్ని మనం కలిగి ఉన్నాం. ఈ సావాసం అనేది మనం కోరుకున్నది కాదు, కానీ దేవుడే సావాసాన్ని కోరుతున్నాడు. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. అయితే ఈరోజు ప్రజలు నిజంగా రక్తం కిందికి రావడానికి బదులుగా ఇంకా వాళ్ళు ఏమని నమ్ముతున్నారు? మేము సిఎస్ఐని నమ్ముతున్నారు, బ్యాప్టిస్ట్ అని నమ్ముతున్నారు, మేము హెబ్రోన్ అని నమ్ముతున్నారు, మేము లూథరన్ అని, ప్రెస్బిటేరియన్ అని, ఇంకా నానా రకాలుగా నమ్ముతూ ఉన్నారు వాళ్ళు. ఇంకా అందుకొరకే దేవుని యొక్క రక్తము వారి పైన పనిచేయట్లేదు. కానీ మనము వాటన్నిటిని పక్కన పెట్టేసి మనమందరం సహోదరులమని, మనందరినీ వాక్యం ఐక్యపరుస్తుందని ఎప్పుడైతే మరి వాక్యం కింద సహోదర ప్రేమను కలిగి ఉంటామో, హల్లెలూయా, ఆయన ఏమన్నాడు? ఆయన మీరు ఒకరినొకరు ప్రేమించిన ఎడలా మీరు నా శిష్యులని లోకము తెలుసుకుంటుందని అన్నాడు ఆయన. కానీ ఈరోజు ఐక్యత ఉన్నదా? హల్లెలూయా. ఈరోజు సిఎస్ఐకి బ్యాప్టిస్టుకు పడదు, బ్యాప్టిస్టుకు హెబ్రోనుకు పడదు, హెబ్రోనుకును హోసన్న వారికి పడదు, ఎల్ఈఎఫ్ వారికి పడదు. ఈ విధంగా మానవునికి మధ్యలో ఐక్యత కోల్పోవడాన్ని దేవుడు ఇష్టపడట్లేడు ఆయన. కాబట్టి ఇప్పుడు మనమందరము రక్తం కిందికి వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? మనము ప్రభువా మా సహోదరుని క్షమించు, మా సహోదరుని క్షమించు, మమ్మల్ని అందరిని క్షమించు ప్రభువా, మమ్మల్ని అందరినీ ఐక్యపరచు ప్రభువా. హల్లెలూయా. కాబట్టి ఈరోజు కుటుంబాన్ని ఐక్యపరిచేది కూడా అదే. నీ భార్యని ఎడల తప్పిదం చేసినప్పుడు నువ్వేం చేస్తావు? ఆ బలిపీఠం దగ్గరికి వెళ్ళి మోకరించి ప్రభువా నా భార్యను క్షమించమని అంటావు. నీ భర్త నీకు వ్యతిరేకంగా పాపం చేసినప్పుడు ఏం చేస్తావు? నీవు ఆ కోపాన్ని హృదయంలో అదే విధంగా పెట్టుకోకుండా నువ్వేం చేస్తావు? బలిపీఠం దగ్గరికి వెళ్ళి ప్రభువా నా భర్తను క్షమించమని అంటావు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఆ కుటుంబంలో ఐక్యతను తీసుకొని వస్తాడు ఆయన. కాబట్టి దేవుడు ఐక్యతను కోరుతూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి రాత్రి మనం చదివిన వాక్యము మరి ఒకసారి మనం చదువుదాం. ఒకసారి 32వ వచనం, రోమా పత్రిక 8వ అధ్యాయం 32వ వచనం.
తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు. మన అందరి కొరకు ఆయన తన సొంత కుమారుని మనకు అనుగ్రహించాడు. ఆయన నిజమేనా? హల్లెలూయా. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కొక్కరి కొరకు ఆయన మరి దేవుడు తన యొక్క కుమారుని అప్పగించాడు. కుమారుడు అంటే ఆయన తన్ను తాను అప్పగించుకోవడమే. కాబట్టి రాత్రి ఇక్కడ కూర్చున్న ప్రతి వ్యక్తి మరి సొంత పుర్రె పైన ఆధారపడకూడదు, కానీ మరి మనం నేరుగా వాక్యం పైన మన మనసును పెట్టాలి. వాక్యం పైన మన ప్రాణాత్మ దేవుని మనం లక్ష్యం ఉంచాలి. హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రి మనము ఖచ్చితంగా ఆ శిలువ వైపు మనం చూడాలి. అప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు, ఆయన మనకు సాయం చేస్తాడు. ఆయన మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును. హల్లెలూయా. మీరు నమ్ముతున్నారా? మొదట నా నీతిని రాజ్యాన్ని వెదకమన్నాడు ఆయన. ఆ నీతి రాజ్యం అంటే ఏదో కాదు, కానీ నువ్వు ఆయన రక్తం కిందికి రావడమే. దేవుడు ఎల్లప్పుడూ నువ్వు ఆయన రక్తాన్ని ఆశ్రయించాలని కోరుతున్నాడు. ఆయన నీవు రక్తమును దాటిపోతే నీకు రక్షణ లేదు, నీకు జీవం లేదిగా. హల్లెలూయా. కాబట్టి దేవుడు ప్రతి కాలంలో ఆయన ఆ ఎరుపు కింద ఆయన కలుసుకోవడానికి ఇష్టపడ్డాడు. ఆయన ఏదేను తోటలో ఆ యొక్క రక్తం కింద కలుసుకున్నాడు. మరి ఆ యొక్క ఇజ్రాయేలుని ఆయన పిలిచినప్పుడు మొదటగా ఆయన వారికి రక్తపు గుర్తునిచ్చాడు. ఆయన ఆ యొక్క రాహాబ్ అనే ఆ యొక్క స్త్రీని రక్షించాలనుకున్నప్పుడు ఆయన ఆ ఎరుపు అనే ఆ యొక్క సూచననిచ్చాడు ఆయన. కాబట్టి దేవుడు ఎరుపు లేకుండా ఆయన మరి సావాసాన్ని కలిగి లేడు ఆయన. కాబట్టి మరి ఆ కాలంలో ప్రజలందరూ ఆ యొక్క యెరూషలేముకు మాత్రమే వెళ్ళాలి. దేవుడు ఆరాధన చేయడానికి ఒకే ఒక స్థలం నిర్ణయించాడు. యెరూషలేంలో అక్కడ ఏం జరుగుతుంది అంటే అక్కడ రక్తం చిందించబడుతుంది. దేవుడు ఎక్కడ పడితే అక్కడ ఆరాధనను స్వీకరించాడు, కానీ ఒక రక్తపు గుర్తు కింద ఆయన ఆరాధన స్వీకరిస్తాడు. ఆయన వారందరిని అందుకొరకు వారిని అందరిని ఆయన ఒక వారితో పాటు గొర్రె పిల్లల్ని తీసుకొని రమ్మని చెప్పాడు ఆయన. కాబట్టి ఇప్పుడు తనకు బదులుగా ఆ యొక్క ఇజ్రాయేలుడు ఏం చేయాలి? ఒక గొర్రె పిల్లని తీసుకొని పోవాలి. ఇప్పుడు అతను తన పాపాలను దేనిపైన వేస్తున్నాడు? ఆ రక్తం పైన వేస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈ వ్యక్తి తనకు బదులుగా ఆ యొక్క గొర్రె పిల్ల యొక్క రక్తము నాకు బదులుగా అది అంగీకరించబడింది. ఇతడు క్షమించబడినట్లుగా రుజువేంటిది? ఆ యాజకుని ద్వారా రక్తము దేవుడు అంగీకరిస్తూ ఉన్నాడు. అప్పుడు ఇతడు సమాధానంతో అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఈ రాత్రి కూడా అంతేనా? నువ్వు రక్తం కింద ఉంటే ఖచ్చితంగా సోదరుడా, నువ్వు చక్కగా నీ సంఘ కాపరిని ప్రేమిస్తావు. నీ హృదయంలో కనుక రక్తం లేకపోయిందనుకో, నువ్వు కాపరిని ఒక వేరైన మనిషిగా చూస్తావు. నీ సంఘంలో ఉండే సహోదరులను ఒక వేరైన వ్యక్తులుగా చేస్తూ ఉంటావు. అయితే మొట్టమొదటిగా మనము దేవుని యొక్క నియమాన్ని ప్రేమించాలి. సంఘ కాపరిని నిలబెట్టింది ఎవరు? అక్షరాల దేవుడే. నిజమే, ఇది దేవుని యొక్క నియమం. ఇది నువ్వు నిజంగా దేవుని ప్రేమిస్తున్నానని చెప్పి, యేసు ప్రభువును నమ్ముకున్నానని చెప్పి, ఈ కాలపు ప్రవక్త అని చెప్పి, నేను రక్తం కింద ఉన్నానని చెప్పి నువ్వు నీ సొంత కాపరిని నువ్వు ఎలా ద్వేషిస్తావు? హల్లెలూయా. అలాగ రక్తం నిన్ను చేయనివ్వదు. అయితే నువ్వు అలా చేస్తున్నావంటే నీ పైన రక్తము లేదని అది మొట్టమొదటి సూచన ఉన్నది. నీ హృదయంలో రక్తము స్రవిస్తున్నప్పుడు నువ్వు ఏం చేస్తావు? నీ యొక్క సంఘ కాపరిని ప్రేమిస్తావు. సంఘ కాపరి నా పట్ల మేలునే చేస్తాడు తప్ప. హల్లెలూయా. అందుకొరకే సహోదరులు నన్ను ఎందుకు నమ్మలేకపోతున్నారు? ఏ విషయంలోనైనా నా కాపరి మరి ఆయన దేవుడు నిలబెట్టిన వ్యక్తి. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా అది సరైనదిగానే ఉంటుంది అని కాపరిని నమ్మితే దాన్ని మనం కాపరి ద్వారా మనం చేయడానికి ప్రయత్నం చేస్తాం. కానీ బయట మనం కూర్చొని కాపరికి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు మన హృదయంలో రక్తం ఎక్కడున్నది? కాబట్టి సహోదరి, రాత్రి నువ్వు చేసిన తప్పిదం అనేది నీకు తెలిసినప్పుడు నువ్వు ఏం చేయాలి? ప్రవక్త ఏమన్నాడు? వెంటనే దాన్ని ఒప్పుకోవాలన్నాడు. నువ్వు వెంటనే ఒప్పుకోకపోతే ఏమవుతుంది? రక్తము నిన్ను దాటిపోతుంది. హల్లెలూయా. కాబట్టి మన పాపాలను మనం ఆలస్యం చేయకుండా మనం వెంటనే దాని రక్తం కిందకి వచ్చి ఒప్పుకోవాలి. ప్రభువా, నీ యొక్క సేవకునికి వ్యతిరేకంగా నేను ప్రవర్తించి ఉన్నాను, నన్ను క్షమించు ప్రభువా అని నీవు ఆ విధంగా ప్రార్థన చేయాలి. లేదా బైబిల్ అలాగ లేదా? నీ సహోదరునికి విరోధంగా నీ హృదయంలో ఏమైనా ఉన్నాడలా నువ్వు మొట్టమొదటిగా బలి అర్పణను అక్కడ విడిచిపెట్టి మొదటగా ఏం చేయమన్నాడు?
నీ సహోదరునితో సరి చేసుకోమన్నాడు ఆయన. కాబట్టి రాత్రి మనం ఎక్కడికి వచ్చి ఉన్నాం? మన యొక్క బలి అర్పణను అర్పించేదానికి వచ్చి ఉన్నాం. ఈ అర్పించడానికి ముందు మనం ఏం చేయాలి? మన హృదయంతో మనం సరిదిద్దుకోవాలి. మనం ఎవరితో సరిగా లేమో వారితో మనం సరిదిద్దుకోవాలి. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి రాత్రి దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం చూద్దాం ఇంకా కొన్ని విషయాలు. మనందరి అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? అందరూ నమ్ముతున్నారా వాక్యాన్ని? కాబట్టి మనము మొదటగా రక్తం కింద ఉండడం ప్రాముఖ్యం అండి. రక్తం కింద మనం ఉన్నట్లయితే దేవుడు మన ప్రతి అవసరత తీరుస్తాడు. ఆయన మనం అడక్క ముందే తన యొక్క రక్తాన్ని మన కొరకు, తన యొక్క ప్రాణమును మన కొరకు అర్పించిన వాడు. దానితో పాటు ఆయన మనకు సమస్తాన్ని అనుగ్రహిస్తాడు. అది నమ్ముతున్నారా? వాక్యాన్ని నమ్ముతున్నారా? మనము ప్రతి వాక్యాన్ని మనం నమ్మాలి. ఒకవేళ నేను ఈ వాక్యాన్ని నేను చెయ్యను అని నీ హృదయంలో నీవు గలక గట్టి తీర్మానం కలిగి ఉంటే దేవుడు కూడా నిన్ను ఆ వాక్యాన్ని చేయనీయడానికి ఇష్టపడడు ఆయన. మరి మీకు తెలుసు, ఆ యొక్క ఇజ్రాయేలును ఆయన ఐగుప్తుల దగ్గర ఉన్న బంగారాన్ని నిలువెత్తు బంగారాన్ని, దాన్ని ఏమంటారు, నిలువు దోపిడి అంటారా? ఆ తిరుపతికి పోయినప్పుడు ఏం చేయాలా? ఆమె మొక్కుబడి చేసుకుంటుంది వాళ్ళ దేవుడు ఏదైతే ఉన్నారో దానికి వారు మొక్కుబడి చేస్తారు. ఏమని చేసుకుంటారో మనకు తెలియదు, కానీ మరి ఈ పని జరిగితే నాకున్న బంగారం అంతా నీ హుండీలో సమర్పిస్తానని. హల్లెలూయా. అలాగనే మరి అక్కడ ఏం జరిగింది? వారి పైన ఉన్న వారి చెవులకు, ముక్కులకు, వారి కాళ్లకు, వారి మెట్టెలు, వారి యొక్క సమస్య వడ్డాణాలు, వాటన్నిటినీ దేవుడు ఈ ఇజ్రాయేల్ స్త్రీలకు ఆయన ఇప్పించాడు ఆయన. హల్లెలూయా. మీకు తెలుసా? బైబిల్లో ఉందా అది? దేవుడు మరి వారికి ఇచ్చే విధంగా మనసునిచ్చాడు ఆయన. ఎందుకనంటే మరి దేవుడు వారి హృదయంలో ఏమున్నదో ముందే తెలుసు ఆయనకి. వారి హృదయ కోరికను బట్టి దేవుడు వారి యొక్క హృదయాన్ని, ఐగుప్తుల యొక్క హృదయాన్ని ఆయన మరి కఠినపరచకుండా వారికి ఇచ్చే విధంగా చేశాడు ఆయన. ఎందుకు? వారి వలె మేము కూడా ఉండాలని స్త్రీలు కోరుకున్నారు. ఎవరు? వారు ఎట్లయితే మరి దాన్ని ఏమంటారు, ముక్కుకు తగిలించుకున్నారో, చెవులకు తగిలించుకున్నారో, మరి కాళ్లకు ఆ కడియాలు తగిలించుకున్నారో, ఆ చేతులకు గాజులు ఎట్లయితే తగిలించుకున్నారో మాకు కూడా ఉంటే బాగుండని. ఎందుకంటే వాళ్ళిద్దరు దోస్తులయ్యారు. 400 సంవత్సరాల సావాసం. అది ఏమైపోయింది? అక్కడ సావాసం ఏర్పడింది. కాబట్టి ఆ పెళ్లిలకు పోయినప్పుడు ఏమైంది? ఆ బుట్టల జోడు తీసుకొని ఇవి అద్దం దగ్గర ఇట పెట్టుకొని, నాకు కూడా ఎంత భలే బాగుందిగా, ఇది నాకు కూడా ఉంటే బాగుండు అని వాళ్ళు హృదయంలో ఆ విధంగా తలంచారు. ఒక్క స్త్రీ కాదు కానీ అందరు స్త్రీలు అట్లే తయారయ్యారు. అప్పుడు దేవుడు వారి హృదయ కోరికను బట్టి ఏం చేశాడు ఆయన? చెప్పండి, ఏం చేశాడు ఆయన? వారు వెళ్ళిపోయేటప్పుడు వారి దగ్గర ఉన్న బంగారం అంతా వాళ్ళకి ఇచ్చేటట్లు చేశాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఆ బంగారం కాస్త ఏమైపోయింది? అది వారు దాన్ని తీసుకొని చెవులకు, ముక్కులకు తగిలించుకున్నారు. ఇప్పుడు అది ఏమైపోయింది? ఒక బంగారు దూడైపోయింది. ఇప్పుడు ఇది ఏమని చెప్పండి? నీ చెవులకున్నది ఒక విగ్రహమై ఉన్నది, నీ ముక్కుకున్నది ఒక విగ్రహమై ఉన్నది. నిజమేనా? అవన్నీ విగ్రహాలై ఉన్నాయి. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. మరి వారు కొంతకాలము మరి దేవుడు వారి ముందు మన్నాను కురిపించినప్పుడు మరి పాటలు పాడి చక్కగా ఆ తంబూరాతో మిరియాము ఆ మిగతా స్త్రీలందరూ పాటలు పాడారు. కానీ ఒక స్థలం దగ్గరికి వచ్చినప్పుడు మోసే ఏమైపోయాడో, ఆ స్థితికి వస్తారని దేవునికి ముందే తెలుసు. వారు తిరుగుబాటు చేస్తారని ముందే తెలుసు. వారి హృదయంలో ఏ కోరిక ఉన్నదో దేవునికి ముందే తెలుసు. హల్లెలూయా. ఏమంటా ఇప్పుడు మనం అప్పుడప్పుడు ఈ తీసేసి బీరువాలో దాచిపెట్టిన ఈ బేసర్లను ఏమంటారు సార్? చెవులు దిద్దులా? చర్చికి వచ్చినప్పుడు తీసేసి రావాలి. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఈ రంధ్రాలు బూడిపోకుండా ఏం చేయాలి? మళ్ళా వాటిని తగిలించుకోవాలి. ఎందుకంటే మనం తిరిగి లోకంలో కలిసిపోతామేమో. అవును, నువ్వు కలిసిపోవాలనుకుంటే ఖచ్చితంగా నిన్ను కలిపే తీరుతాడు ఆయన. హల్లెలూయా. ఆయన మారడు, ఆయన పక్షపాతి కానే కాడు. ఆ రోజు ఆయన వారిని ఎట్లయితే వారి హృదయ వాంఛను బట్టి మేము అన్యుల వలె ఉండాలని కోరినప్పుడు అన్యుల వలె ఉండమన్నాడు ఆయన. మరి వాళ్ళని అట్లా ఉంచి ఆయన వారిని ఏమైనా వాగ్దానం చేశాన్ని తీసిపోయాడా? కాబట్టి ప్రభువా, నీ వాక్యం ఏం చెప్పిందో దాని ప్రకారం నన్ను ఉండనేమో. ప్రభువా, ఐగుప్తు స్త్రీలాగా కాదు, లేకపోతే మరొక స్త్రీలాగా కాదు,
నేను నీ వలే ఉండనేమో ప్రభువా. హల్లెలూయా. నీ వలే ఉండనిమ్మని నీ ప్రార్థన అయితే మరి నీ యొక్క బీరువాలలో ఆ బేసర్లు ఎందుకు, ఆ చెవి పోగులెందుకు, ఆ దిద్దులెందుకు, ఆ దాని ఏమైనా మాటిలెందుకు, ఆ యొక్క పుల్లలెందుకు, చెవులు బూడిపోతే ఏంటి, దేనికి అవి బూడిపోకుండా అట్లే ఉండాలంటే నీకు కోరిక ఉన్నది. ఆ కోరిక ఆయన తప్పకుండా నెరవేరుస్తాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి నువ్వు క్రైస్తవంలోనికి వచ్చినప్పుడు, వర్తమానంలోనికి వచ్చినప్పుడు నీకు ఇంకా ఆ ముక్కు దిద్దులతో ఏం పని, చెవి దిద్దులతో ఏం పని, ఇక రంధ్రాలు బూడిపోతే ఏంది, ఉంటే ఏంది. హల్లెలూయా. ఆ రోజు ఆ స్త్రీలు అట్లా చేసే వారు దేవుడు వారిని వారి ఇష్టానికి వదిలేసి వారిని ఆయన నాశనమైనట్లుగా చేశాడు ఆయన. ఇంకా అదే దేవుడు పక్షపాతి కాని దేవుడు ఉన్నాడు. కాబట్టి నీవు నిజంగా నీ హృదయంలో రక్తం స్రవిస్తే నీ హృదయం దేన్ని ఆశిస్తుంది? వాక్యాన్ని ఆశిస్తుంది, సావాసాన్ని ఆశిస్తుంది. హల్లెలూయా. మనము నటులం కాదు, నటించేవారం కాదు. దేవుడు లోకంలో అప్పుడప్పుడు మనం వింటూ ఉంటాం, సంఘ శాఖల్లోనో వర్తమానంలోనో, దేవుడు వేశ్యలనైనా క్షమిస్తాడు కానీ వేషధారులను క్షమించడట ఆయన. వేషధారులు అంటే ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఒక విధంగా, చర్చికి వచ్చినప్పుడు ఒక విధంగా, మరి ఏదన్నా సమస్య వచ్చింది, మనల్ని ఎవరైనా శోధించారు, అప్పుడు ఈ నాలుకకు పని చెప్పడం, బూతులు మాట్లాడడం. నిజంగా రక్తం కింద నువ్వు ఉంటే బూతులు ఎట్లొస్తాయి అంటే, నువ్వు బూతులు మాట్లాడుతున్నావు అంటే దాని అర్థం ఏంటిది? నువ్వు రక్తం కింద లేవని. హల్లెలూయా. రక్తం నిన్ను ఏం చేస్తుంది? వాక్యంతో నిలబడేటట్టు చేస్తుంది. వాక్యంతో నీవు పెనివేసుకుంటావు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి రక్తం దాటినప్పుడే దయ్యము నీ నాలుకను పట్టుకుంటుంది. ఇక దేవుడు వాడుకున్నప్పుడు ఎవరు వాడుకోవాలి? దేవుడైనా వాడుకోవాలి, దయ్యమైన వాడుకోవాలి. కాబట్టి నువ్వు రక్తం కింద లేవు కాబట్టి దయ్యం నీ నాలుకను వాడుకుంటుంది, దయ్యం నీ చేతులను వాడుకుంటుంది, దయ్యం నీ చెవులను వాడుకుంటుంది. ఏసారి మధ్యలో పెద్ద రింగులు వచ్చినాయి, జాన్ గారు పంచర్ చేసే ఆ టైర్ రింగులు. ఇక్కడ పెద్ద పెద్దవి తగిలించుకుంటే సాతానుడు గాడు వచ్చి ఒకటే వాడు ఊగుతూ ఉంటాడు, ఇట్లా ఉయ్యాల ఊగుతాడు. హల్లెలూయా. ఇవన్నీ దయ్యాలవి. అయితే మనం వాటిని నమ్మట్లేం. ఎందుకనగా మనకు వాక్యము దానికి అంగీకారం ఇవ్వలేదు. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. కాబట్టి రాత్రి మనం రక్తం కింద ఉన్నామనేది ఒక నిజమైన సూచన, రుజువేంటిదనంటే ఆ యొక్క రక్తం ఏం చేస్తుందంటే అది ఐక్యతని తీసుకొని వస్తుంది. దేనితో? వాక్యముతో ఐక్యత. నిన్న అది క్రీస్తుతో నువ్వు భార్యవైతే మరి భార్యాభర్తలు ఎట్లుండాలి? ఐక్యత కలిగి ఉండాలి. హల్లెలూయా. నిజమేనా? ఆయన మన పెళ్లి కుమారుడైనప్పుడు నీవు వధువైనప్పుడు, ఎందుకంటే ఆయనలో ఉన్న రక్తమే నీలో ఉన్నది. కాబట్టి భార్యాభర్తల వారిగా ఇద్దరు కాదు కానీ వారు ఏక శరీరమై ఉన్నారు. కాబట్టి ఆయన శరీరం వాక్యమైతే నీ శరీరం ఏంటిది? ఈ రాత్రి వాక్యమే. వాక్యము నీ కొరకు వాక్యమే ఇచ్చాడు ఆయన. వాక్యమని ఉదక స్నానము చేత. కాబట్టి ఆ రక్తమును ఏం చేస్తున్నది? గొర్రెపిల్ల భార్యగా మారుస్తూ ఉన్నది. కాబట్టి గొర్రెపిల్ల భార్య పంక్చలకు పోయినప్పుడు కొన్ని నగలు తగిలించుకొని గొర్రెపిల్ల భార్య పెళ్లిళ్ళకు పంక్చలకు వెళ్తుందా? కాదది గొర్రెపిల్ల భార్య కాదది, రక్తం కింద లేదది. హల్లెలూయా. కానీ రాత్రి సోదరుడా, ఈ రాత్రి నువ్వు ఎంత మాత్రము మరలా అదే కార్యంలోనికి వెళ్ళకూడదు. నిజమేనా? ఇట్లాంటి కార్యాలు చేయగోరి వారి హృదయం లోపల వారు బయటికి వచ్చినా కానీ వారి ప్రాణం అంతా ఎక్కడున్నది? ఐగుప్తులో ఉన్నది. ఐగుప్తును విడిచిపెట్టి బయటికైతే వచ్చారు, బాడీ అయితే బయటికి వచ్చింది, కానీ వారి ప్రాణము, ఆత్మ, దేహము పూర్తిగా ఎక్కడున్నది? ఐగుప్తులో ఉన్నది. దేవుడు వారిని రక్షించినా కానీ మరలా వారు పదే పదే ఐగుప్తును తలంచడం ద్వారా మరలా దేవుడు వారిని ఏం చేశాడు? నాశనం చేశాడట. ఐగుప్తులో నుంచి వారిని రక్షించినా కానీ దేవుని వాక్యం కింద వారు ఉండనందున దేవుడు వారిని ఏం చేశాడు? నాశనం చేశాడు. నిజమేనా? యూదా పత్రికలో రాయబడి ఉన్నదా? దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ఈ రోజుకు అదే దేవుడై ఉన్నాడు ఆయన. ఇప్పుడు ఇది ఆ రోజు అది మోసే యొక్క మొదటి నిర్గమం, ఇది చివరి నిర్గమమై ఉన్నది. ఈరోజు కూడా ఆ నిర్గమంలో ఉన్నట్టే ఉంటుంది. చాలామంది వర్తమానంతో ఇష్టపడరు, వర్తమానంతో నిలబడరు. కానీ నువ్వు నిజంగా ముందుగా గొర్రెపిల్ల జీవ గ్రంథంలో నీ పేరు ఉన్నట్లయితే, నువ్వు ముందుగానే కుమారుడిగా ఉండేదానికి, కుమార్తెగా ఉండేదానికి నిర్ణయించబడినట్లయితే
ఆ నిర్ణయించబడిన వారిలో ఏ ఒక్కరిని పోగొట్టుకోడు ఆయన. ఒకవేళ 100 మంది నిర్ణయించాడు అనుకో, 100 మందిలో 10 మందిని ఏం చేశాను, 10 మందిని పోగొట్టుకున్నాను అంటాడు ఆయన. నెవర్, అది జరిగే పనే కాదు. అది నా చేతిలో నుంచి వాటిని ఎవడును అపహరింపలేడు. ఆయన 100 ఉంటే 100 వాటిని రక్షిస్తాడు ఆయన. ఒకవేళ నీ పేరు లేదా, ఆయన ఏమి చేయలేడు ఆయన. అంటే నీ పేరును ఎందుకు రాయలేదు ఆయన? హల్లెలూయా. నువ్వు ఆడే నాటకాలను ముందే చూశాడు ఆయన. దేవుడు ఏదో కావాలని రాసింది కాదు ఇది, ఏదో పక్షపాతం చూపించింది కాదు ఇది. నిన్న ఆయన నీ చివరి నువ్వు ఎంతకాలం జీవిస్తావో అంతకాలం నీ యొక్క జీవితాన్ని చూస్తాడు ఆయన. ముందే చూశాడు ఆయన. నువ్వు ఈ జీవిత కాలంలో నువ్వు వర్తమానాన్ని ప్రేమించక, బంధువులను ప్రేమించి, ఎవరెవరిని ప్రేమించి వాళ్ళని సంతోషపెట్టేదానికి చూసావే తప్ప నీవు వాక్యాన్ని సంతోషపెట్టేదాన్ని నువ్వు చేయలేదు కనుక దేవుడు అది ముందే చూశాడు ఆయన. ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్న కార్యాన్ని ముందే చూశాడా? మన బ్రతుకుని ఆయన ముందే చూశాడా? మనం ఎంతకాలం జీవిస్తాం ముందే చూశాడా? మన వేషధారణ, మన నటన ముందే చూశాడు ఆయన. కాబట్టి మనం చివరి ఆ యొక్క సెకండ్ వరకు చూసి ఆయన, ఇదిగో ఇతడు చివరి వరకు అయినా నా వాక్యాన్ని ప్రేమిస్తాడని చివరి వరకు ఆయన ఓపిక పట్టి, ఆ తర్వాత చివరి సెకండ్ వరకు ఆయన మనం ఒప్పుకోనందున ఏం చేశాడు ఆయన? ఇక మన పేరును రాయడు ఆయన. హల్లెలూయా. కాబట్టి అందుకొరకే కొందరి పేర్లు జీవగ్రంథంలో రాయబడ్డాయి, కొందరి పేరు గొర్రెపిల్ల జీవగ్రంథంలో రాయబడ్డాయి. జీవగ్రంథంలో అందరి పేర్లు ఉన్నాయి. అందరూ రక్షింపబడాలని దేవుని చిత్తం. కానీ ఎప్పుడైతే నువ్వు దేవుని నమ్ముకొని మరలా తిరిగి ఎన్నిక వెళ్ళిపోతావో అప్పుడు ఏం చేస్తాడు ఆయన? నీ పేరును కొట్టివేస్తాడు ఆయన. యూదా కూడా పరలోకం రావాలని దేవుని చిత్తమా కాదా? చెప్పండి, అందరు చెప్పండి. దేవుని చిత్తమేనా? కానీ దేవుడు అతనిని మరి దొంగ అయినా సరే అతనిని ఓపిక బట్టి ఆయన మారుతాడని దేవుడు ఎదురు చూశాడు. అతనికి కొంత స్వేచ్ఛనిచ్చాడు ఆయన. కానీ చివరికి ఏం చేశాడు? డబ్బులకు అమ్మేసుకొని దేవుణ్ణి అతడు తనకు తానుగే మరి ఏదో అయిపోయి ఉరేసుకొని చచ్చిపోయాడు. వాడి పేరు కొట్టివేయబడింది. దేవునికి దూరం అయిపోయి తనకు తానుగానే శిక్షించుకున్నాడు. దాని వలన వాని యొక్క పేరు జీవగ్రంథంలో నుండి కొట్టివేయబడింది. హల్లెలూయా. ఇప్పుడు అతనికి ఎంత మాత్రం ఇక ఆశ లేదు, నిరీక్షణ లేదు. ఇక వాడు నేరుగా ఇప్పుడు పాతాళంలో అరుస్తూ ఉన్నాడు. ఎప్పటి నుంచి? యూదా ఉరేసుకొని 2000 సంవత్సరాలు అయింది. నిజమేనా? ఎంతమందికి తెలుసు? ఆ 2000 సంవత్సరాల నుంచి యూదా యొక్క ఆత్మ ఎక్కడ అరుస్తున్నది? పాతాళంలో అరుస్తూ ఉన్నది. వాడు ఎప్పటి వరకు అరవాలి? ఆ యొక్క తీర్పు దినం వరకు అరుస్తూనే ఉండాలి. ఆ 1000 ఏళ్ల పరిపాలన తర్వాత కూడా వాడు 1000 ఏళ్ళు అరుస్తూనే ఉండాలి. ఇప్పుడు 1000 ఏళ్ల పరిపాలన తర్వాత తీర్పులోనికి వస్తాడు. ఆ తర్వాత మరలా కాళ్ళు చేతులు కట్టబడి అగ్నిగుండంలో వేయబడతాడు. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. సరే, ఒకసారి మనము యూదా పత్రిక చదువుదాం. 5వ వచనం. పత్రిక ఒకటే ఉన్నది, అది 1:5. ఈ సంగతులన్నీ మీరు ముందటనే ఎరిగి ఉన్నాను. నేను మీకు జ్ఞాపకము చేయగోరుచున్నదేమనగా, ప్రభు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించునను. అందరు వింటున్నారా? మళ్ళా యూదా మనందరికి మరలా జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ సంగతి అంతా మీకు తెలిసినా కానీ మరలా నేను జ్ఞాపకం చేస్తున్నాను అంటున్నాడు ఆయన. ప్రభు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించునను. మనల్ని ఎక్కడి నుంచి రక్షించాడు? సంఘ శాఖల్లో నుంచి. నిజమేనా? ఈరోజు మీరు సంఘ శాఖల్లో చూడండి, లోకపు స్త్రీకి సంఘ శాఖ స్త్రీకి ఏమైనా తేడా ఉంటుందా? ఇద్దరు ఒక్కటే. హల్లెలూయా. కానీ దేవుడు ఇప్పుడు మనల్ని ఆ యొక్క లోకమనే ఐగుప్తు నుంచి, ఆ సంఘ శాఖలని ఐగుప్తు నుంచి ఆయన మనల్ని బయటికి లాగాడు ఆయన. హల్లెలూయా. ప్రభు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించినను వారిలో నమ్మకపోయిన వారిని తర్వాత దేనిని? మోసే యొక్క వర్తమానాన్ని. దేనిని నమ్మలేదు వాళ్ళు? మోసే యొక్క వర్తమానాన్ని నమ్మలేదు. మోసేతో నిలబడలేదు వాళ్ళు. కానీ మోసేతో నిలబడింది ఎవరు? ఇద్దరు నిలబడ్డారు, కాలేబు, యెహోషువ. హల్లెలూయా. మరి కాలేబు యెహోషువ కాదు, కానీ నేను కూడా నిలబడ్డాను. 3 మాత్రమే వెళ్ళిరని అన్నాడు ఆయన.
ఆ ముగ్గురులో నీవైతే నువ్వు ఆమెనని చెప్పు. ఎందుకంటే ఈ రోజు నువ్వు ఈ వర్తమానంతో నిలబడితే ఆ రోజు కూడా నువ్వు ఆ వర్తమానంతో నిలబడతావు. నోవాహు కాలంలో కనుక నేను ఉన్నట్లయితే ఓడలో నేను ఖచ్చితంగా ఉండేవాడిని. దానికి రుజువేంటిది? ఈ కాలపు వర్తమానంలో ఉన్నాను కాబట్టి ఒకవేళ ఆ కాలంలో ఉంటే అప్పుడు కూడా నేను అదే వర్తమానంలో ఉంటాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఐగుప్తులో నుండి చదవండి. వారిలో ప్రభు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించినను వారిలో నమ్మకపోయిన వారిని తర్వాత నాశనం చేసెను. హల్లెలూయా. ఇప్పుడు మనం వర్తమానంలో ఉండే ప్రతి పొల్లును నమ్మాలి, ప్రతి అక్షరాన్ని మనం నమ్మాలి. వర్తమానం ఏం చెప్తున్నదో దాన్ని మనం ఆమేనని చెప్పాలి. మరి ఎంతమంది దాన్ని చేస్తున్నారో నాకు తెలియదు, కానీ అది ఖచ్చితంగా వర్తమానం అనేది ఈరోజు మనకి ఇవ్వబడిన అది విమోచన అయి ఉన్నది. వర్తమానం ద్వారానే మనకు విమోచన జరుగుతూ ఉన్నది. కాబట్టి వర్తమానంలో ప్రవక్త ఒక స్త్రీ ఏ విధంగా ఉండాలని చెప్పాడో ఆ విధంగా ఖచ్చితంగా ఉండే తీరాలి. ఒక భర్త ఏ విధంగా పురుషుడు ఉండాలని దేవుడు చెప్పాడో ప్రవక్త చెప్పాడో ఆ విధంగా ఖచ్చితంగా మనం ఉండే తీరాలి. హల్లెలూయా. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక. ప్రధానత్వం అంటే మీకు తెలుసా? వర్తమానంలో నీకు ఇచ్చిన స్థానం. హల్లెలూయా. మరి ఆ రోజు ప్రధానత్వాన్ని నిలుపుకొని వాడెవరు? లూసిఫర్. వాడికి ప్రధానత్వం అంటే నీకు ఇవ్వబడిన అభిషేకం, నీకు ఇవ్వబడిన స్థానం. లూసిఫర్ లాగానే ఉండాలి. లూసిఫర్ ఏం చేయాలి? పాటలు పాడాలి, కేవలం ఆరాధన చేయాలి. కానీ ఇప్పుడు వాడు తన స్థానంలో ఉండకుండా మరొకరి స్థానాన్ని ఆశించాడు, దేవుని యొక్క స్థానాన్ని ఆశించాడు. అలాగనే ఈరోజు మనకు ప్రధానత్వం ఇవ్వబడింది. దేంట్లో? ఈ వర్తమానంలో ఉండేదానికి. ఈ వర్తమానం యొక్క అభిషేకం దేవుడు నీకు ఇచ్చాడు. ఒక పాస్టర్కే కాదు కానీ. హల్లెలూయా. నిజమేనా? ఇక్కడున్న ప్రతి స్త్రీకి ఇచ్చాడు ఆయన, ప్రతి పురుషునికి ఇచ్చాడు ఆయన. కాబట్టి ఈరోజు ప్రతి సమస్య పరిష్కారం రావాలంటే నిజమైన పాస్టర్ దగ్గర ఏం లేదండి. పాస్టర్ కేవలం నిస్సాయుడు. ఆయన నీ వంటి నా మనమందరం ఒకటే. ఒకరికొకరు మనం సాయం చేసుకోలేం, కానీ మనందరికీ ఒక రక్షకుడు ఒక ఆయన ఉన్నాడు. చాలామంది అంటారు నీకు ఏదైనా అవసరం ఉంటే నేనున్నాను. ఏం అది ఉట్టిదది. కానీ ఆపదలలో మనల్ని ఆదుకునేది ఎవరంటే ఒకే ఒక ఆయన. నేను నిన్ను విడవను ఎడబాయనని అన్నాడు ఆయన. ప్రతి సమయంలో నమ్మదగిన వాడు ఒకే ఒక ఆయన. నీ పాస్టర్ కాదు, నీ సంఘ పెద్ద కాదు, కేవలం దేవుడు మాత్రమే, ఈ వాక్యం మాత్రమే. కాబట్టి లూసిఫర్ ఏ విధంగా అయితే తన ప్రధానత్వాన్ని విడిచిపెట్టాడో అలాగనే ఈరోజు మరి స్త్రీ ఆ విధంగా తన ప్రధానత్వాన్ని విడిచిపెట్టకూడదు. పురుషుడు తన యొక్క స్థానాన్ని విడిచిపెట్టకూడదు. చదవండి అది. మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను. తమ నివాస స్థలం ఇప్పుడు తెలుసా? మన దేవుడి యొక్క నివాస స్థలం ఏంటిది? ఆదియందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. దేవుని యొక్క స్థలం ఎక్కడా? వాక్యమై ఉన్నది. నిజమేనా? కాబట్టి వారి స్థానంలో ఉండనందున దేవుడు ఏం చేశాడు? వారిని తన్ని బయటికి తరిమేశాడు. వారి నివాస స్థానంలో నుంచి అంటే పరలోకం నుంచి దాని అర్థం కాదు. వారు ఉండవలసిన స్థానంలో లేరు కాబట్టి దేవుడు వారిని గెంటేశాడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనకు నివాస స్థలాలు ఇవ్వబడ్డాయి. మన నివాస స్థలం ఏంటిది? ఈ వర్తమానంలో ఉండే ప్రతి అక్షరం, ఈ వాక్యంలో ఉండే ప్రతి అక్షరం, అది వధువు యొక్క నివాస స్థలం. ఆయన అన్నాడు, లేఖనములందు నిత్య జీవం కలదని మీరు వెతుకుచున్నారు, అవే నన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నాయి. హల్లెలూయా. మరి ఆయన ప్రతిసారి ఏం చెప్పాడు? ఆయన ప్రవక్త చెప్పినట్లుగా ఇలాగు జరిగేను. మత్తయి సువార్తలో చదువు ఏముంటుంది? ప్రవక్త చెప్పిన ప్రకారంగా ఇలాగు జరిగేను, ప్రవక్త చెప్పిన ప్రకారంగా ఇలాగు జరిగేను. ఆయన ఏమై ఉన్నాడు? వాక్యమై ఉన్నాడు. ఈరోజు నువ్వు ఏమై ఉండాలి? వాక్యమై ఉండాలి. ఇప్పుడు మన నివాసస్థలం ఏది? దేవుని యొక్క నివాసస్థలం వాక్యం అయితే ఈరోజు నీ యొక్క నా యొక్క నివాసస్థలం ఏది? వాక్యమే. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నువ్వు ఎందుకు ఇట్లా ఉన్నావంటే ఇదిగో రాయబడిన ప్రకారంగా. హల్లెలూయా. ఇప్పుడు యోహాను రాయబడిన ప్రకారంగా ఏం చేశాడు? ఆయన అరణ్యంలో ఆయన కేక వేశాడు. ఆయన
చెప్పండి, నోరున్నది అందరికీ. ఆయన రాయబడిన వాక్యమై ఉన్నాడు ఆయన. ఒకరోజు వాళ్ళు చదివారు, కొన్ని 700 సంవత్సరాలు చదివారు ఆ వాక్యాన్ని. కానీ ఒకరోజు ఆ వాక్యం ఏమైంది? ఇది శరీరధారి అయింది. హల్లెలూయా. అలాగనే ఈ వర్తమానం ఎప్పుడున్నది? ఇది జగత్ పునాది వేయబడక ముందు ఆయన ఆలోచనలో అది ప్రయాణం చేస్తూ కొన్ని కోట్ల సంవత్సరాలు. ఈరోజు ఈ వర్తమానం ఏం కావాలి? శరీరధారి కావాలి. నీలో శరీరం ధరించాలి. హల్లెలూయా. ఈ వర్తమానికి నువ్వు అవకాశం ఇవ్వాలి. అందుకొరకే వధువు లేదా ఆ పెళ్లి కుమారుడు లేదా దేవుడు వధువు ఒక్కటే, లేదా పురుషుడు స్త్రీ ఒక్కటే, భార్యాభర్త ఇద్దరు ఒక్కటే. హల్లెలూయా. కాబట్టి మన నివాసస్థలం ఏంటిది? ఇప్పుడు ఈ వర్తమానం మన నివాసస్థలమై ఉన్నది. కాబట్టి మనం నేరుగా దాంట్లో మనం నిలబడాలి. నిలబడదామా? ఆ విధంగా నిలబడతారా? నిలబడినట్లయితే దేవుడు నిశ్చయంగా ఆయన నిన్ను ఆ యొక్క స్థలంలోనికి తీసుకొని వెళ్తాడు ఆయన. సరే, ఓకే. మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు. ఏ దినము? మహాదినమున. మహాదినం అంటే 1000 ఏళ్ల పరిపాలన తర్వాత ఆ ధవళ సింహాసనపు తీర్పు అయి ఉన్నది. ఆ తీర్పు దినాన దేవదూతలు కూడా మనం తీర్పు తీరుస్తాం. హల్లెలూయా. నిజమేనా? దయ్యాలు దేవుడు ఒక్కడే నమ్మి వణుకుతున్నాయి. దయ్యాలు కూడా భయపడతాయి, కానీ నిజమేనా? అవి దేవుని చిత్తాన్ని మాత్రం చెయ్యవై. అలాగనే నువ్వు కూడా భయపడతా ఉంటావు. ఆదివారం ఒక్క వారం మాత్రమే భయపడతావు, మిగతా రోజులేమో ఇక నీ ఇష్టం. దయ్యం కూడా యేసు ప్రభు రాగానే, ఓ సర్వోన్నతుని దేవుని కుమారుడా, మాతో నీకేమి, మా కాలం రాకముందే మమ్మల్ని నశింపజేయవచ్చితివా? సైతానా, నోర్మొయ్. ఆయన మాట్లాడనీయలేదట ఆయన. ఎందుకు? ఆయన వారి మెస్సియానని వారికి తెలిసే వాళ్ళు ఆయనను సిలువ వేయరు. అందుకొరకే దయ్యాలకు మర్మం తెలిసింది. నాయనా, పరిసయ్యులారా, ఇదిగో మెస్సయ్య ఇక్కడే ఉన్నాడు అని దయ్యాలు చెప్పడానికి ప్రయత్నం చేసి ఆయన వాటిని నోరు ముయ్యమని అన్నాడు ఆయన. హల్లెలూయా. కానీ ఈరోజు సంఘ శాఖలు ఏమంటున్నాయి? దయ్యాలేమో దేవుడు ఒక్కడిని నమ్మి ఒడుగుతా ఉంటే, ఈరోజు ఈ పాస్టర్లేమో లేదు తండ్రి అయిన దేవుని దగ్గర నుంచి కుమారుడు పంపబడ్డాడు, ఆయన త్రియేక దేవుడు, ముగ్గురు. ప్రియులారా, వాళ్ళు మాట్లాడే మాటలు వింటే చిన్న పిల్లలు కూడా నవ్వుతారండి. హల్లెలూయా. ఆయన ఎవరికి ప్రార్థిస్తున్నాడు? తండ్రికి అంటే తండ్రి ఉన్నాడు. ఏమండి, అర్థం కావట్లేదా? ఒకవేళ తండ్రి లేకపోతే ఆయన ఎవరికి ప్రార్థన చేశాడు ఆయన? అరే హౌలేగా, నేను కూడా అడుగుతున్నాను ఒక మాట. మరి మనము దేవుని ఆత్మచేత నింపబడ్డాం, నిజమేనా? దేవుడు మనలోనే ఉన్నాడు. కానీ ఇప్పుడు మనం ఎవరికి ప్రార్థన చేస్తున్నాం? చెప్పండి. మనలో ఉన్న దేవునికి ప్రార్థన చేస్తున్నాం. ఆయన ఎవరికి ప్రార్థన చేశాడు? తనకు తానుగానే చేశాడు ఆయన. హల్లెలూయా. ఆయనే ప్రార్థన చేశాడు. నా మాత్రం సోయలేకపోతే ఎట్లా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఆయన ఇంకొక దేవునికి ప్రార్థన చేయలేదు, కానీ ఆయనలో ఉన్న ఆయనకి ఆయన ప్రార్థన చేసుకున్నాడు. అది నమ్మితే నమ్ము, లేకపోతే యూదాలాగా ఊరేసుకొని జావు. అది మాకు సంబంధం లేదు అది. హల్లెలూయా. కాబట్టి ఈ గడియ వర్తమానం అనేది నీకెంతో ఒక స్పష్టతనిచ్చి ఉన్నది. హల్లెలూయా. సరే, కొద్ది ముందుకెళ్దాం మనం. తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రం చేశాను. ఆ ప్రకారముగానే ఇప్పుడు అవి ఎక్కడున్నాయి? కేవలం చీకట్లో మాత్రమే తిరుగుతూ ఉన్నాయి. వాటికి వెలుగు లేదుగా. అంటే పాతాళం అని అర్థం కాదు. అవి చీకటి కార్యాలలో సంచరిస్తూ ఉంటాయి. అంటే వాటిని కట్టగట్టి పాతాళంలో ఉంటే పాపం ఎందుకు ఉంటుంది ఇక్కడ? ఇప్పుడు పాపం జరుగుతుందంటే కటిక చీకటి అంటే ఆ పాపంలో వారిని బంధించి ఆ చీకటిలో బంధించేశాడు ఆయన. హల్లెలూయా.
ఆ ప్రకారంగానే సొదొమ గొమొర్రాలను వాటి చుట్టుపట్లనున్న పట్టణములను వీరి వలనే వ్యభిచారం చేయుచు పరశరీరానుసారులైనందున నిత్యాగ్ని దండన అనుభవించుచు దృష్టాంతముగా ఉంచబడెను. ఇప్పుడు ఇది ఇంకో కోణంలో మాట్లాడవచ్చు. పరశరీరం అంటే ఇతర స్త్రీల వలె ఉండాలని, ఆ స్త్రీ యొక్క శరీరం ఎట్లయితే ఉన్నదో నా శరీరం కూడా అట్లే ఉండాలని. హల్లెలూయా. కానీ ఆ విధంగా చేసినప్పుడు దేవుడు వారిని ఏం చేశాడు? వారిని ఆయన సర్వనాశనం చేశాడు ఆయన. నిజమేనా? కాబట్టి సహోదరి, నువ్వు లోకపు ఆ హాలీవుడ్ హీరోయిన్ లాగా ఉండేదాని కాదు నువ్వు పిలువబడింది. ఆ లోకపు స్త్రీల వల్ల ఉండేదానికి నువ్వు పిలువబడలేదు. కానీ నువ్వు ఒక వధువుగా ఉండేదానికి, గొర్రె పిల్ల భార్యగా ఉండేదానికి నీవు ఈ వర్తమానం అద్దంలో నుండి నువ్వు చూసుకోవాలి. లోకపు అద్దంలో నువ్వు చూడొద్దు, లోకపు అద్దాన్ని నువ్వు ఆశ్రయించొద్దు. నువ్వు కేవలం వర్తమానం అనే అద్దాన్ని చూడాలి. ఈ వర్తమానం ఏంటిది? నీ జీవితపు అద్దమై ఉన్నది. నిజమేనా? ఈ శరీరాన్ని చూసుకోవాలంటే అద్దం దగ్గరికి ఎట్లయితే పోతావో నీ ఆత్మీయ జీవితాన్ని, నీ యొక్క బ్రతుకును నువ్వు ఎలాగ దేవునికి ఇష్టరాలుగా ఉన్నావా లేవా అనేది నీకు తెలియాలంటే ఈ వర్తమానం అనే అద్దం దగ్గరికి రావాలి. ఈ అద్దం నీకు తప్పు ఎన్నడూ చెప్పదు ఇది. హల్లెలూయా. కాబట్టి పరలోకం వెళ్ళాలని ఉంటే నువ్వు ఖచ్చితంగా ప్రతిదినం ఈ అద్దంలో నీ ముఖాన్ని చూసుకో, నీ శరీరాన్ని చెక్ చేసుకో, నీ ప్రాణాత్మ దేహాన్ని చెక్ చేసుకో. హల్లెలూయా. ఆలోచన పరుని వడపోత సాధనం ఇదే. నిజమేనా? ఒక నిజమైన ఆలోచన పరుడు ఏం చేస్తాడనంటే తన్ను తాను వాక్యంతో వడపోసుకుంటాడు. ఆయన జీవితం దేంట్లో వడపోయబడాలి? వాక్యంలో వడపోయబడాలి. నిజమేనా? వాక్యంలో వేరే వేరే చెత్త చెదరాలు పోవండి. కేవలం అందులో నుంచి ఏదైతే పోవాలో అది మాత్రమే కిందికి వెళ్తుంది. జల్లెడ ఉన్న దేనికి? చెత్త చెదారాన్ని ఫిల్టర్ చేయడానికి. ఇది కూడా ఏంటిది? వర్తమానము ఒక ఫిల్టర్ అయి ఉన్నది. ఇది నీ లోపలికి చెత్త చెదరాలు పోనీయకుండా. హల్లెలూయా. నీ నోటి దగ్గర దీన్ని గరాటుగా పెట్టాడు ఆయన. ఎప్పుడు నువ్వు నీ నోటికి పెట్టుకోవాలి దీనిని, నీ లోపలికి చెత్త చెదారం రాకుండా. నిజమేనా? అటువలనే వీరును కలలు కనుచు శరీరమును అపవిత్రపరచుకొనుచు. కలలు కనుచు. వర్తమానం అక్కర్లేదు, పాస్టర్ అక్కర్లేదు, పాస్టర్ మాటల పైన గౌరవం లేదు. కానీ దేవునికి మనం గౌరవిస్తున్నాం అన్నట్టుగా మనం నటిస్తూ ఉంటాం. కానీ అది నటన మాత్రమే. నిజంగా నువ్వు దేవుని ప్రేమిస్తే నీ సొంత కాపరిని నువ్వు గౌరవిస్తావు. దేవుని నువ్వు నేరుగా గౌరవం ఇవ్వలేవు. దేవుడు తనకును తన దాసులకును ఆయన గౌరవం కోరుతున్నాడు ఆయన. నిజమేనా పేదరి గారు? హల్లెలూయా. ఆయన తనకును తన సేవకునికి గౌరవం కోరుతున్నాడు ఆయన. కాబట్టి నువ్వు దేవుణ్ణి గౌరవించడం అనంటే నీ సంఘ కాపరిని నువ్వు గౌరవించినప్పుడు దేవుణ్ణి గౌరవించినట్లుగా. కాబట్టి నీ కాపరి ద్వారా నువ్వు ప్రతిదీ నీకేం కావాలో నీ కాపరి దగ్గర అన్ని దేవుడు దాచిపెట్టాడు. కాబట్టి నువ్వు కాపరికి వేరుగా నువ్వు చేసే ఆలోచనలన్నీ అవి కలలు, నీ ఊహలన్నీ అవి తప్పుడవి, అవి దయ్యం గురించి వచ్చాయి. నువ్వు ఇప్పటికైనా వాటిని గుర్తించాలి. హల్లెలూయా. ఓకే. అటువలనే వీరును కలలు కనుచు శరీరమును అపవిత్రపరచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు మహాత్ములను దూషించుచు ఉన్నారు. ప్రభుత్వం అని అంటే ఏదో గవర్నమెంట్ ఆ ప్రభుత్వం గురించి కాదు, అది దేవుడు నియమించిన క్రమం. ప్రభుత్వం అంటే దేవుడు నియమించిన ఒక క్రమం. హల్లెలూయా. ఒక ఆర్డర్ అనేది ఉన్నది. నిజమేనా? దేవుడి వర్తమానంలో ఒక ఆర్డర్ ఇచ్చాడా? కాబట్టి మనం ఆ యొక్క ఆర్డర్ని మనం గౌరవించాలి. ప్రభుత్వం నిరాకరించుచు మహాత్ములను దూషించుచు ఉన్నారు. అయితే ప్రధాన దూతైన మికాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరమును గూర్చి తర్కించినప్పుడు దూషించి తీర్పు తీర్చ తెగింపగా ప్రభువు నిన్ను గద్దించును గాక అనెను. వీరైతే తాము గ్రహింపని విషయములను గూర్చి దూషించువారై వివేక శూన్యము గల మృగము వలె వేటిని స్వాభావికముగా ఎరుగుదురో వాటి వలన తమను తాము ఏంటంటే ఈ వర్తమానంలో ఎంత ఉన్నారని అనుకున్నా కానీ లోకపు మనుషులు స్త్రీలు ఎట్లా ప్రవర్తిస్తారో స్వాభావికమైనది అది. కానీ మనం స్వాభావికమైన ఆ ప్రవర్తించేదానికి మనం పిలువబడలేదు. కానీ మనం ఆత్మీయంగా ప్రవర్తించేదానికి పిలువబడ్డాం.
కానీ ఇప్పుడు మనలో ఉన్న ఆ స్వాభావికమైన మనసు పోవాలి, ఆ స్వాభావికమైన ఆత్మ మన నుంచి పోవాలి. నిజమేనా? నీవు గీసుకున్న గిరితోనే నువ్వు చుట్టూగా గీసుకుని అందులోనే ఉండకూడదుగా. నీకు సొంత హక్కులు లేవు. నీకు ఉన్న హక్కులని ఏంటిదంటే వర్తమానంలో ఉన్నది, వాక్యంలో ఉన్నది. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. వీరైతే తాము గ్రహింపని విషయములను గురించి దూషించువారై వివేక శూన్యములకు మృగము వలె వేటిని స్వాభావికముగా ఎరుగుదురు వాటి వలన తమను తాము నాశనము చేసుకొనుచున్నారు. ఆ స్వాభావికమైన ప్రవర్తన ఏమవుతుంది? వాళ్ళే నష్టపరుచుకుంటారు. పాస్టర్కి వచ్చిన నష్టం ఏమీ లేదు. హల్లెలూయా. అందరూ మరి సరిగా వర్తమానంతో ఉండాలని నా ప్రార్థన, వాక్య ప్రకారంగా ఉండాలని నా ప్రార్థన. కానీ నేను వాక్యాన్ని చెప్పగలను. కానీ ఇప్పుడు ఉదాహరణకి ఏమన్నాడు ఆయన? మీరు సర్వ సృష్టికి వెళ్ళి స్వార్థ చేయండి, నమ్మి బాప్తిసం పొందినవాడు మనం ఎవ్వరిని ఒప్పింపజేయలేము. నిజమైన ఒప్పింపజేసేదైతే ఈ పాటికి 1,00,000 మందిని మనం తీసుకొని రాకపోదామా? కానీ మన పనేంటిది? కేవలము సువార్త చేయడమే, వినిపించడమే మన పని. కానీ ఒప్పింపజేసే పని ఎవరిదంటే ఆయనది. ఒకవేళ మనం సువార్త ప్రకటించేటప్పుడు అది ముందు విత్తనం అయితే, ముందు చిత్తంలో ఉంటే, అప్పుడు ఆ విత్తనానికి ఎప్పుడైతే నీ సువార్త అనే ఆ యొక్క నీరు తగులుతుందో వెంటనే అది మొలకెత్తుతుంది. అది ఒప్పింపజేసేది మన పని కాదు. అలాగనే వర్తమానంలో నిలబెట్టే పని నాది కాదు. నా పని ఏంటిదంటే దాన్ని వినిపించడమే. అప్పుడు అది ముందుగా నిర్ణయించబడిన విత్తనం అయితే ఏమవుతుంది? ఆ వర్తమానానికి అది ఆమేనని చెప్తుంది. ఆ వర్తమానానికి అది దినదినం ఫలిస్తూ ఉంటుంది. అది హల్లెలూయా. కాబట్టి నమ్మి బాప్తిసం పొందినవాడు, నమ్మి బాప్తిసం పొందడం అంటే నీళ్ళలో మునగడం ఒకటే కాదు. బాప్తిసం అనగా నువ్వు తిరిగి జన్మించడం. బాప్తిసం నీవు ఒప్పింపబడడం అంటే, లేదా నమ్మి బాప్తిసం పొందడం అంటే నువ్వు ప్రతి వాక్యాన్ని నమ్మడం. బాప్తిసం అంటే నిజమేనా? ఇది జలమై ఉన్నది, వాక్యం ఏమై ఉన్నది? జలమై ఉన్నది. నువ్వు ప్రతి వాక్యంలో నువ్వు బాప్తిసం పొందాలి. నిజమేనా? దానికి ఆత్మీయ అర్థాలు ఉంటాయి. ప్రవక్త దాన్ని చెప్పాడు ఆయన. కాబట్టి నువ్వు ప్రతి వాక్యంలో నువ్వు మునగాలి. నిజమేనా? ఆమేన్ చెప్తారా? అందరికి బోరుగా ఉందా? నా మాటలు అర్థమవుతున్నాయా? సరే, ఓకే సార్, చదవండి. అయ్యో వారికి శ్రమ, వారు కయ్యను నడిచిన మార్గమున నడిచిరి. కయ్యను నడిచిన మార్గంలో నడిచిరి. కయ్యనుకి సరిగా చేయాలని వారికి తెలుసు. వాడికి నిజమేనా? మరి ఎట్లా? వాడు కూడా తన యొక్క సొంత మార్గంలో యథార్థంగానే చేశాడు. కానీ దేవుడు దానిని అంగీకరించలేదు. అలాగనే సోదరుని సొంతంగా నువ్వు దేవునికి ఇష్టరాలుగానే, పాస్టర్తో పని లేదు, ఏ క్రమంతో పని లేదు, నాకు దేవునికని నీ ఇష్టానుసారంగా నువ్వు మంచిగానే చేయవచ్చు. కానీ దేవుడు దానిని అంగీకరించాడు. కయ్యను కూడా ఎవరికి ఏదో దయ్యానికి చేయలేదు, వాడు దేవునికే శ్రేష్టమైనదే చేశాడు. కానీ దేవుడు వాడి సొంత మార్గంలో చేసిన భక్తిని దేవుడు అంగీకరించలేదు. కాబట్టి దేవుడే వచ్చి ఏమన్నాడు? అంగీకరించబడిన ఒక బలి ఉన్నది కదా, దాని ప్రకారంగా బలిపీఠం కట్టకూడదా? దాని ప్రకారం నువ్వు గొర్రె పిల్లని తీసుకొని రాకూడదా? అరే అబ్బాయి, ముఖం ఎందుకు చిన్న పుచ్చుకున్నావు? ఇదిగో నువ్వు కూడా హేబేలులాగా చేయమని అన్నాడు. అయినా కానీ వాడు తన యొక్క బుద్ధిని మార్చుకున్నాడా? మార్చుకోలేదు. హల్లెలూయా. మరి నిజమేనా? ఒక స్త్రీ ఎట్లా ఉండాలని, స్త్రీలారా వింటున్నారా? అది బలి. అది ఒక స్త్రీ ఎట్లా ఉండాలని వర్తమానం చెప్పింది. అట్లాగే నువ్వు ఉండాలే తప్ప ఉన్నవారికి, దేవుని వాక్య ప్రకారంగా ఉన్నవారి పైన కత్తులు నూరకూడదు, వారికి వ్యతిరేకంగా మాట్లాడకూడదు. అయ్యో వారికి శ్రమ, వారు కయ్యను నడిచిన మార్గమున నడిచిరి బహుమానము పొందవలనని. ఇప్పుడు మనము దేంట్లో నడవడానికి పిలువబడ్డాం? మనము అంగీకరించబడిన ఆ యొక్క మార్గంలో నడవడానికి మనం పిలువబడ్డాం. కయ్యను యొక్క ఆరాధన అంగీకరించబడింది. కానీ వాడు హేబేలు యొక్క మార్గంలోనికి రాకుండా, హేబేలు యొక్క ఆరాధన కిందికి రాకుండా వాడి సొంత మార్గంలోనికి వెళ్ళాడు. అయ్యో వారికి శ్రమ, కయ్యను నడిచిన మార్గమున నడిచిరి బహుమానము పొందవలనని. బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తిరి కోరాహు చేసినట్టు తిరస్కారం చేసి నశించిరి. కోరాహు ఏం చేశాడు?
ఏందా ఆయన మోసే ఒక్కడేనా? ఇక మేము పరిశుద్ధులం కాదా? ఏందట పెద్ద పాస్టర్ అయితే పెద్ద ఆయన గౌరవం ఇవ్వాలా, లేకపోతే సంఘ పెద్ద అయితే ఆయన గౌరవం ఇవ్వాలా? ఏంది ఆయన పెద్ద? ఇప్పుడు అదే నా మూసే ఏం మాట్లాడలేదు. నిజమేనా? సమాజం మొత్తం పరిశుద్ధమైనదేనాయా, ఆయన ఒక్కడే నా పరిశుద్ధుడు అని అగౌరవపరిచి మాట్లాడాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడు? వాడి మీదకి తీర్పుని తీసుకొని వచ్చాడా? హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనము అలాంటి ఆ యొక్క ద్వేషపూరితమైన ఆత్మను మన హృదయం నుంచి తీసివేయాలి. నీ యొక్క సహోదరులకు వ్యతిరేకంగా ఉన్న ఆ యొక్క అసూయను నువ్వు తీసుకోవాలి. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. సరే, ఓకే, చదవండి సార్. వీరు నిర్భయముగా మీతో సుభోజనం చేయుచు తమను తాము నిర్భయముగా పోషించు. ఇప్పుడు ఎవరట ఇళ్ళు? ఎక్కడో దూరంలో ఉండరట ఇళ్ళు. మనతో ప్రభు రాత్రి భోజనం చేసేవాళ్లే. ప్రభు అన్నాడా, నన్ను అప్పగించేవాడు ఎవడో కాదు. హల్లెలూయా. వాడు మీతో సావాసం ఉన్నోడే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు వధువు యొక్క శత్రువు, దేవుని యొక్క శత్రువులు ఎక్కడో లేరు. మనం సంఘ శాఖను ఎప్పుడో దాటి వచ్చాం, కానీ ఇంకా శత్రువు ఇంకా మన మధ్యలో ఉన్నాడు. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. చదవండి. వీరు నిర్భయముగా మీతో సుభోజనము చేయుచు తమను తాము నిర్భయముగా పోషించుకొనుచు మీ ప్రేమ విందులలో దొంగ మెట్టులుగా ఉన్నారు. వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోవు. స్థిరత్వం అనేది ఉండదు, చంచల మనస్తత్వం. ఒక నిర్ణయం తీసుకోవడానికి వాక్యాన్ని ఆధారం చేసుకోరు, వర్తమానాన్ని ఆధారం చేసుకోరు. వారి బుద్ధి వారి మోకాళ్ళలో ఏం ముడితే అది, వారి పుర్రెల్లో ఏం ముడితే అది. అట్లా కాదు మనం ఉండాల్సింది. మనం స్థిరత్వం కలిగి ఉండాలి. దేనితో స్థిరత్వం నీకు ఎవరిస్తారు? వాక్యం ఇస్తుంది, వర్తమానం ఇస్తుంది. హల్లెలూయా. దేవుడు వర్తమానం ఎందుకు ఇచ్చాడు? నీ చంచల స్వభావం పోయి నీకు స్థిరమైన బుద్ధి రావాలని. ఇన్ని వర్తమానాలు దేవుడు ఇచ్చాడంటే సోదరుడు నీ పట్ల ఎంత బాధ్యతను కలిగి ఉన్నాడు ఆయన. నిజమేనా? ఈ వర్తమానాన్ని దేని కొరకు నీకు కంచెగా ఇచ్చాడు ఆయన. ఆ రోజు ఆదాము అవ్వలకు ఎట్లయితే కంచెను పెట్టాడో, ఈరోజు ఇదే వాక్యాన్ని ఆయన కంచెగా పెట్టాడు ఆయన. దేవుడు ఎన్నడైనా తన బిడ్డలకు ఇవ్వగలిగిన శ్రేష్టమైనది ఏదైనా ఉందంటే అది వాక్యం మాత్రమే. హల్లెలూయా. విలియం బ్రెనామును ఒక మధురమైన వాణిగా మార్చినది ఏది? ఇదే కంచె. ఈ కంచె లోపటే ఉన్నాడు ఆయన. కాబట్టి నిన్ను ప్రేమించి ఆయన నా కుమారుడు చెడిపోకూడదు, నా కుమార్తె చెడిపోకూడదనే ఆయన ఈ వర్తమానాన్ని ఇచ్చాడు. ఆయన ఈ వర్తమానాన్ని మూసేసి ఇక నీకు ఏం ఆలోచన వస్తుందిగా? వర్తమానం చదవపోయావనుకో నీకు మంచి బుద్ధి ఎక్కడి నుంచి వస్తుంది? మంచి స్వభావం ఎక్కడి నుంచి వస్తుంది? మంచి ఆలోచన నుంచి ఎక్కడి నుంచి వస్తాయి? చదవడం ద్వారా అయినా విశ్వాసం రావాలి, వినడం ద్వారా అయినా విశ్వాసం రావాలి. ఏదో ఆదివారం 2 గంటలు వింటావు, అది దాటేసరికి సాతాను ఎప్పుడో ఎత్తుకొని పోతాడు. నిజమేనా? కాబట్టి ఇప్పుడు నీ ఆత్మను దేనితో పోషించాలి? వర్తమానంతో పోషించాలి, వాక్యంతో పోషించాలి. యెహోవా ధర్మశాస్త్రమును దీవారాత్రులు ధ్యానించువాడు ధన్యుడని ఊరికే రాశాడా? ఈ సంగతులను చదువువాడును వినువాడును ధన్యుడు. హల్లెలూయా. ఎందుకనగా మనకు ఆయన చక్కని ఆలోచన ఇచ్చేది వర్తమానం. నిన్ను అటు ఇటు కొట్టుకొని పోకుండా ఉంచేది వర్తమానం. కరెక్ట్గా నిన్ను నిలబెట్టేది వర్తమానం. నిజమైన మంచి ఆలోచన రావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని నుంచి దగ్గర నుంచి మాత్రమే రావాలి. విశ్వాసం కర్త అయిన సీమోను బర్యోనా నీవు ధన్యుడవు, పరలోకమున నా తండ్రి నీకు ఇది బయలుపరిచెను గాని. హల్లెలూయా. ఇప్పుడు బయలుపాటు ఎక్కడి నుంచి రావాలి? దేవుని దగ్గర నుంచి రావాలి. మరి దేవుడు ఏమన్నాడు? వర్తమానం చదవమన్నాడు. దేవుడు ఏమన్నాడు? వాక్యాన్ని చదవమన్నాడు. అప్పుడు నీకు మంచి ఆలోచనలు వస్తాయి, మంచి స్వభావం నీకు వస్తుంది. హల్లెలూయా. చదవండి. మీ ప్రేమ విందులలో దొంగ మెట్టులుగా ఉన్నారు. వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోవు నిర్జల మేఘములుగాను కాయలు రాలి ఫలములు లేక 2 మారులు చచ్చి వేళ్లతో పెళ్లగింపబడిన చెట్లగాను తమ అవమానమును. ఈ మేఘాలంటే స్థిరత్వం లేనివి, గాలికి అటు ఇటు కొట్టుకొని పోయేటివి. కాబట్టి ఈరోజు
సోదరి సోదరులారా, మీరు ఖచ్చితంగా నమ్మి తీరాలి. నీ పిలుపును, నీ ఏర్పాటును నువ్వు నిశ్చయిత కలిగి ఉండాలి. ఈ రాత్రి నువ్వు ఎవరు? ఇక్కడ దేవుని యొక్క కుమార్తెవు. ఆ నిశ్చయిత నీకున్నదా? దేవుడు నన్ను దేవుని కుమార్తెగా ఉండేదానికి పిలిచాడు. ఏమన్నా అంటే మన దృష్టి అంతా పాస్టర్ పైన తప్ప ఆ శిలువ పైన ఉండదా, దేవుని వాక్యం పైన ఉండదు. పాస్టర్ ఎవడు చెప్పండి? మన దృష్టి, మనల్ని పిలిచింది ఎవరు? దేవుడు. మన పిలుపు ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని దగ్గర నుంచి వచ్చింది. దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. ఆయన పిలిస్తే నీకు ఎన్నడూ చంచల బుద్ధి ఉండదు. నువ్వు అటు ఇటు కొట్టుకొని పోవు, మనుషుల పైన ఆధారపడవు. నిజమేనా? పేతురుని పిలిచింది ఎవరు? దేవుడేనా? నతాన్యను పిలిచింది ఎవరు? ఫిలిప్పిని పిలిచింది ఎవరు? ఆ ఆంద్రేయను పిలిచింది ఎవరు? యోహాను పిలిచింది ఎవరు? ఆ సమరయ స్త్రీని పిలిచింది ఎవరు? ఆ జక్కయ్యని పిలిచింది ఎవరు? ఆ దేవుడే నిన్ను నన్ను పిలిచాడు ఆయన. కాబట్టి నీ పిలుపును నువ్వు దేవుని కుమార్తెవని ఒక రుజువు నీకే ఉండాల. అది ఎవడో వచ్చి నువ్వు దేవుని కుమార్తె లాగా ఉన్నావు, వలే ఉన్నావని ఎవడు చెప్పడు నిన్ను. కాబట్టి నీవే హల్లెలూయా దేవుని కుమార్తెవరు నువ్వు నమ్మాలి. హల్లెలూయా, నిజమేనా? అలాగని నిన్ను నువ్వే దేవుని కుమారుడవని నమ్మాలి. ఆ పిలుపులో, ఆ యొక్క ఏర్పాట్లో నీకు నిశ్చయిత ఉండాలి. దేవుడు నన్ను పిలిచాడు ఎందుకొరకు? ఈ వర్తమానంతో నిలబడేదానికి. దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు దేని కొరకు చెప్పండి? ఈ వర్తమానంతో నిలబడేదానికి. నీ పిలుపు, నీ ఏర్పాటు దేని కొరకు అంటే వర్తమానం కొరకే. వేరే వాటికి, లోకానికి సేవ చేసేదానికి కానే కాదు. హల్లెలూయా. మనకు కావాల్సింది ఒకటినండి. యాకోబు ఎట్లయితే ఆ రాత్రి ఆయనకి అన్నీ ఉన్నాయి కానీ మరి తన జీవితంలో అన్నీ సంపాదించుకున్నాడు. మరి అతడు కోరుకున్న భార్య దొరకకపోతే ఆ కోరుకున్న దాని కొరకు ఇంకా 7 సంవత్సరాలు బానిసత్వం చేశాడు. ఇప్పుడు దాసాదాస్యులు ఉన్నారు, గొర్రెలు మేకలు అన్నీ ఉన్నాయి. కానీ ఒకటి లేదు ఆయనకి, మరణ భయం పట్టుకున్నది. తన సోదరుడు ఏ రోజైనా వచ్చి చంపేస్తాడని భయపడుతున్నాడు. ఆ భయానికి గల కారణం ఏంటిది? నిజంగా అతనిలో నిత్య జీవం ఉంటే భయపడేవాడా? భయపడకపోయేవాడు. కానీ ఇప్పుడు ఆయనకి తెలిసిపోయింది, నన్ను ఏదో భయం వెంటాడుతున్నది, కాబట్టి నాకు నిత్య జీవం లేదని తెలిసిపోయింది. కాబట్టి ఆ రాత్రంతా పోరాడి ఉన్నాడు ఆయన. ప్రభువా నాకు నిత్య జీవం కావాలి, ప్రభువా నాకు నిత్య జీవం కావాలి, ఇదంతా నాకు ఏది ఉపయోగపడదు ప్రభువా, నాకు నిత్య జీవం కావాలి. ఇప్పుడు ఆయన మంది మార్బలంతో తమ్ముడిని చంపాలని వస్తున్నవాడు చివరికి వచ్చి ఏమయ్యాడు? వచ్చింది దేని కొరకు? చంపడానికి వచ్చాడు. కానీ తమ్ముని యొక్క మెడ మీద పడి, తమ్ముడా నిన్ను చూసి ఎన్ని రోజులైందిరా? హల్లెలూయా. ఏది ఆ విధంగా మార్చినది? ఆ ప్రార్థన, ఆ నిత్య జీవం అది. హల్లెలూయా. పరిస్థితులన్నిటినీ, తారుమారుగా ఉన్న వాటిని మార్చేది పాస్టర్ కాదు. ఆ నావలో యేసు ఉంటే ఆ తుఫాను, చెలరేగిన తుఫాను ఆగిపోతుంది. ఓ బోధకుడా, మేము నశించిపోతున్నాము. వారు యేసును మేల్కొల్పారు, యేసును రంగం మీదకి పిలిచారు. ఈరోజు నీ కుటుంబంలో తారుమారుకున్న పరిస్థితులను ఆ సమయంలో నువ్వు కేక వేయాలి. ఓ బోధకుడా, నువ్వు రావాలని, ప్రభువా నువ్వు రావాలని కేక వేయి. ఆయన వచ్చి పరిస్థితులన్నిటిని చక్కబెడతాడు. ఆయన ఆ రోజు ఉన్న దేవుడే ఈరోజు ఉన్నాడు. ఈరోజు నీ పాస్టర్ నీకు ఏ సాయం చేయలేడు. నిజమేనా? మనకు సాయం చేసేది ఒకే ఒక ఆయనే నమ్మదగిన దేవుడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు మనకి ఎట్లుందనంటే, ఇంట్లో ఎవరికి ఏదైనా జరిగితే ఏదో అయిపోయినట్టుగా, ఇక మనం దేవుణ్ణే విడిచిపెట్టేలాగా, దేవుడే మనకేదో అన్యాయం చేసినట్టుగా, మనమేదో పరిశుద్ధులము, నీతిమంతులం, చొక్కమైనట్టుగా, ఏ కల్తీ లేని బంగారమైనట్టుగా, ఇక పాస్టర్కు విరోధంగా, సంఘానికి విరోధంగా ఏదో చేయడానికి మనం ప్రయత్నం చేస్తాము. అట్లా కాదు మనం చేయాల్సింది. నిజమేనా? యోబు ప్రతిదీ సరైనదిగానే చేశాడు. ఆయన ఎల్లప్పుడూ రక్తం కిందనే ఉన్నాడు. ఆయన ఎల్లప్పుడూ బలిని అర్పించాడు. ఆయన మొట్టమొదటిగా రాయబడిన గ్రంథం ఏది బైబిల్లో? యోబు గ్రంథం. వర్తమానం చదవట్లేరా? ప్రవక్త ఏమన్నాడు? యోబు గ్రంథం అని అన్నాడు ఆయన. కాబట్టి యోబుని ఆయన ఎక్కడ కలుసుకున్నాడు? రక్తం కిందనే. అబ్రాహాముని ఎక్కడ కలుసుకున్నాడు? ఆయన రక్తం కిందనే.
రక్తం లేకుండా తన కుమారులతో సాహసం చేయలేదు ఆయన. కాబట్టి రాత్రి సోదరులారా, ఖచ్చితంగా మనం ఎవరో అనేది మనం గుర్తించాలి. నీవు దేవుని కుమారుడవని నీకు ఎవరో వచ్చి చెప్పరు, నువ్వు దేవుని కుమార్తెవని ఎవరో వచ్చి చెప్పరు. కాబట్టి నీ పిలుపును ఏర్పాటు నీవే నిశ్చిత కలిగి ఉండాలి. దేవుడు అప్పుడు నీవు అటు ఇటు కదలవని, మరి నీవు పడిపోవని పేతురు గారు రాస్తున్నారు. నిజమేనా? సరే, మరి టైం అయిపోయింది. నేను చిన్న వర్తమానాన్ని చదివి నేను ఎంతసేపు అయింది తీసుకొని? గంట అయిందా? 1 అవర్ అయిందా? ఓకే. వర్తమానం నుంచి ఒక పేరాన్ని చదువుతాను, చూడండి. యాభై 52వ పేర, మరి వర్తమానం పేరు అన్ని సంగతులు, ఆల్ థింగ్స్. మరియు నా పాపములున్నవి, 50వ పేర, మరియు నా పాపములున్నవి కూడా ఏవో నేను సహాయమును పొందలేనివి, నాలో ఆదాము యొక్క స్వభావంతో నేను జన్మించి ఉన్నాను. మనం ఎట్లా జన్మించాం? ఆదాము యొక్క స్వభావంతో మనం జన్మించాం. నిజమేనా? మీరు నమ్ముతున్నారా? సరే, ముందు పేర కూడా చదివి మీకు 19వ పేర, అన్ని సంగతులు. మనం అన్ని సంగతులను గురించి మాట్లాడలేం, కానీ క్రీస్తు ద్వారా అన్ని సంగతులు మనవగును. క్రీస్తు ద్వారా ప్రతి వాగ్దానం మనదే. మరి వీటిని మన యొద్దకు తీసుకొని వచ్చుటకు ఆయన తన సొంత కుమారుడినే విడవనట్లయితే, ఇప్పుడు ఈ యొక్క ప్రతి వాగ్దానాన్ని, ప్రతి సంగతులను మన దగ్గర తీసుకొని రావడానికి ఆయన తన సొంత కుమారుని వదిలిపెట్టకుండా ఆయన ఏం చేశాడు? ఆయన కలవరిలో చంపాడు ఆయన. నిజమేనా? తన సొంత కుమారుని విడవనట్లయితే, ఒకవేళ దానిని స్వీకరించుటకు మనం ఇష్టపడుచు ఉన్నాడలా, మరి ఎంత ఖచ్చితంగా ఆయన దానిని మనకు తెచ్చును. ఇప్పుడు నేను అన్ని సంగతుల గురించి మాట్లాడలేను, కానీ ఈ అన్ని సంగతుల గురించిన ఒక ఖచ్చితమైన సంగతిని గురించి నేను మాట్లాడగోరుచున్నాను. మరియు అది ఒక ప్రాముఖ్యమైన సంగతి అని నేను తలుస్తున్నాను. అది క్షమించబడుట. మరి అది ఆ ప్రాముఖ్యమైన మాట ఏంటిది? క్షమించబడుట. ఈ రాత్రి మనం ఎందుకు వచ్చాము? క్షమించబడడానికి వచ్చాం. నిజమేనా? ఎవరు క్షమించాలి మనల్ని? దేవుడు క్షమించాలి. క్షమించబడుట అనే పదమును నేను ప్రేమించేదను. హల్లెలూయా. ఒకవేళ క్షమించబడుట అనేది లేకపోతే అసలు మనకి ఏ ఆశ, ఏ నిరీక్షణ మనకు లేనే లేదు. కానీ మనకున్న ఏకైక నిరీక్షణ ఏదనగా అదే క్షమించబడుట. నేను ప్రేమించేది. నిజానికి ఆ పదానికి అర్థము నేరము నుండి విడిపించబడుట. నిజమేనా? మరి క్షమించబడుట అంటే దాని అర్థం దేవుడు మనల్ని ఆ నేరం నుంచి విడిపించుట. మనము ప్రతి రక్తం ద్వారా మనం ఏం చేయబడ్డాం? ప్రతి నేరం నుంచి మనం విడిపించబడ్డాం. ఆ నేరములు ఏదైనా కానీ ధర్మశాస్త్రం ముందు నిలబడినప్పుడు మన పైన అది పోలీసుగా నువ్వు ఆ తప్పు చేశావు, ఈ తప్పు చేశావు, ఇదిగో నువ్వు నేరస్తుడు వీడిని తీసుకెళ్ళి ఎక్కడికి పెడుతుంది? జైల్లో పెడుతుంది. కానీ క్షమాపణ ఏం చేస్తుంది? హల్లెలూయా. నేరం నుండి విడిపించును. ఇదిగో ఇతడు తెలియక చేశాడు, ఇదిగో ఇతనికి బదులుగా నా రక్తాన్ని ఇస్తున్నాను, ఇతనిని విడుదల చేయమని చెప్పేది. కాబట్టి క్షమించబడుట దాని అర్థము నేరం నుండి విడిపించబడుట. మనం విడిపించబడ్డామా? మీరు నమ్ముతున్నారా? మరియు నేరము నుండి విడిపించబడి దాని యొక్క అనుభవం పొందిన ప్రతి ఒక్కరికి నిజంగా అది ఎటువంటి అనుభవం? అది నిజంగా ఉన్నదా? అనుభవం ఉన్నదా? నిజంగా అనుభవం లేకపోతే సోదరుడా నీవు రక్షింపబడలేవు. నీవు అనుభవం కలిగి ఉండాలి. ప్రభువా, నేను ఎంత పాపిని, ఎంత రొచ్చులో, ఎంత రోతలో, ఎంతో ఆ యొక్క అసహ్యమైన కార్యాలతో నేను నేరస్తుడుగా ఉన్నప్పుడు ప్రభువా నీ రక్తము నన్ను విడిపించినది. ఆ అనుభవం అనేది ప్రతి వ్యక్తికి వ్యక్తిగతంగా కావాలి. అది ఏదో పాస్టర్ ఒప్పుకోలు కాదు, సంఘ పెద్ద యొక్క ఒప్పుకోలు కాదు, భర్త యొక్క ఒప్పుకోలు కాదు, భార్య యొక్క ఒప్పుకోలు కాదు, కానీ వ్యక్తిగతమైన అనుభవం నీకు కావాలి. మరి ఇక్కడ ఉన్న వారందరికీ ఉన్నదా?
నేను విడిపించబడ్డాను. నేను నా యొక్క ప్రతి నేరముల నుంచి నేను విడిపించబడ్డాను. నాకు బదులుగా ఆయన తన రక్తాన్ని వెలగ చెల్లించాడు ఆయన. హల్లెలూయా. అది ఎటువంటి అనుభవం? అది ఏదో మానసిక శాస్త్రం కాదు. హల్లెలూయా. మరి ఈ వర్తమానం అంతా పూర్తిగా చెప్పాలంటే మరి ఆల్ నైట్ ప్రేయర్ అవుతుంది. సరే, మరి నేను మొత్తం చెప్పదలుచుకోలేదు. ఈరోజు ఇందులో ఉండే ప్రతి మాటని నేను చదివి వినిపించాలని చాలా అద్భుతంగా ఉన్నది వర్తమానం. సరే, మీకు ఇవ్వబడతాయి. మరి వర్తమాన పుస్తకాలు ఉన్నాయి, అయిపోయిన తర్వాత తీసుకోనండి. మరి ఒక పేర నేను చదివి ముగిస్తాను. ఏదో మానసిక శాస్త్రం యొక్క ఒక రూపం ద్వారా పారిపోవుటకు ప్రయత్నించుట కాదు. వింటున్నారా? ఏదో మానసిక శాస్త్రంగా ఏదో మనం ఊహించుకోవడం కాదట ఇది. పారిపోవుటకు ప్రయత్నించుట కాదు, పారిపోవుట. కానీ క్షమించబడి ఉండుట అంటే దాని అర్థం అది తీసివేయబడినది. హల్లెలూయా. మరి మేక లెక్కయు గొర్రె లెక్కయు ఆ యొక్క ఏమంటారు, ఎద్దు లెక్కయు, ఏం సార్ చదవలేదు ఎవరు? మేక లెక్కయు గొర్రె లెక్కయు రక్తము పాపాన్ని తీసివేయట అసాధ్యం. ఆ పాత నిబంధన కాలంలో ఆ వ్యక్తి మరి కావాలని ఎచ్చిడిగా పాపం చేసి కూడా ఏం చేసేవాడు? ఏదో తంతుగా గొర్రెపిల్లని తీసుకొని పోయేవాడు. కానీ ఇప్పుడు అట్లా నువ్వు చేసావనుకో, రక్తము నీ పైకి రాదు. హల్లెలూయా. కానీ దేవుడు మరి వాడిని నువ్వు పాపం చేస్తే గొర్రెపిల్లని తీసుకొని రమ్మన్నాడు కాబట్టి వాళ్ళు ఏవేవో చేసి ఏం చేసేవారు? ఆ గొర్రె పిల్లను పట్టుకొని పోయేవారు. కానీ ఇప్పుడు నీవు ఈరోజు నీ నిమిత్తము నీ పాపము క్షమించబడిన తర్వాత కూడా నీవు క్షమించబడిందని తెలిసి కూడా మరలా అదే చేసావనుకో, దేవుడు మరలా తన రక్తాన్ని నీ పైకి ఆయన తీసుకొని రాడాయన. ఎందుకనగా నువ్వు తెలిసి చేస్తున్నావు కాబట్టి. హల్లెలూయా. పౌలు గారు ఏమన్నాడు? తెలియక చేసిని గనుక క్షమించబడి తిని. ఇప్పుడు నువ్వు తెలిసి చేస్తే ఆ రక్తం నీ మీదకి రాదది. హల్లెలూయా. చూడండి ఇక్కడ క్షమించబడి ఉంటా అంటే దాని అర్థం అది తీసివేయబడినది, దానితో ఎటువంటి సంబంధం లేదు. నువ్వు ఎప్పుడైతే ఒప్పుకున్నావో అది ఏమైపోయింది? అది నీ హృదయంలో నుంచి ఆ భారం వెళ్ళిపోయిందిగా, నీ పైన ఆ నేరం లేదుగా, అది మర్చిపోబడినది. దేవుడు ఏం చేశాడు? నువ్వు పాపం చేసినట్లుగా ఆయన మర్చిపోయాడు. ఆయన అది ఎక్కడ పడవేయబడినది? మరుపనే సముద్రంలో. దేవుడు నిన్ను ఎట్లా చూస్తున్నాడు? ఆయన రక్తం ద్వారా చూస్తున్నాడు ఆయన. కాబట్టి రక్తము ఎరుపును చూసినప్పుడు ఏం కనిపిస్తుందట? తెలుపు కనిపిస్తుంది. ఆయన మన పాపాలను మర్చిపోయాడు. ఆయన మర్చిపోబడినది. దేని నుండి అయినా పారిపోయినా లేక వదిలిపోయిన ఎడలా నీవు మళ్ళీ దాని వైపు తిరగవచ్చును. ఒకప్పుడు చేసిన పాపముల వలె అవి కప్పబడి ఉన్నవి, కానీ ఇప్పుడైతే అవి కప్పబడి లేవు. ఒకప్పుడైతే కప్పబడ్డాయి, కానీ ఇప్పుడు కప్పబడి లేవు. అవన్నీ మన నుంచి పూర్తిగా అది మురికిపోయినట్లుగా పోయింది. హల్లెలూయా. అవి పరిదేశించబడినవి, అవి పూర్తిగా తుడిచిపెట్టబడ్డాయి. ఇప్పుడు చూసారా? ఇప్పుడు ఈ పదాలు ఇక్కడ రాయబడి ఉన్నాయా? ఇప్పుడు ఉందా సార్? ఇప్పుడు మన పాపాన్ని కూడా దేవుడు ఏం చేశాడు? ఆయన తన రక్తం అనే డస్టర్తో ఆయన శుభ్రంగా ఆయన పెట్టేశాడు ఆయన. కాబట్టి మన పైన ఇక ఏ నేరము ఆరోపించబడదు, దేని నుండి అయినా సరే. అవి కప్పబడి ఉన్నవి, కానీ ఇప్పుడైతే అవి కప్పబడి లేవు, అవి పరిదేశించబడి ఉన్నవి, అవి పూర్తిగా తుడిచిపెట్టబడ్డాయి. ఇక ఎంత మాత్రమును ఎన్నడూ జ్ఞాపకం రాకుండా మరుపు అనే సముద్రంలో పడవేయబడి ఉన్నాయి. దాన్ని నేను ఇష్టపడుచున్నాను. ఎంతమంది ఇష్టపడుతున్నారు? ప్రభువా, నా పాపాన్ని మరుపు అనే సముద్రంలో వేశావు, నన్ను పరిశుద్ధునిగా చూస్తున్నావు. సహోదరి, నిన్ను నీవు తక్కువ చేసుకొని చూసుకోవద్దు. నిన్ను నీవు తక్కువ దానిగా చేసుకునేది దయ్యం కాదు, నిన్ను నువ్వే చేసుకుంటావు. నేను ఫలాని కులానికి చెందిన దాన్ని అన్న ఎప్పుడైతే మాట్లాడతావో నీ పైన ఇక రక్తం ఉండదుగా, రక్తము నిన్ను దాటిపోతుంది. హల్లెలూయా. కాబట్టి రక్షణ ఏమవుతుందట? ఒక ఆంధ్రాలో ఉన్న పాస్టర్ అంటూ ఉంటాడు, ఇక నువ్వు ఇవన్నీ పిచ్చి కారు ఆలోచనలు ఉన్నప్పుడు నీ రక్షణ క్యాన్సిల్ అని అంటాడు ఆయన. ఏమవుతుంది? నీ రక్షణ
క్యాన్సిల్. హల్లెలూయా. కాబట్టి ఇవన్నీ పోవాలి. రక్తం కింద ఉన్నవాడికి కులం గజ్జి ఎక్కడిది, మతం గజ్జి ఎక్కడిది? హల్లెలూయా. కాబట్టి ఇవన్నీ ఏంటిదంటే రక్తం కింద లేని వారు చేసే పనులు ఇవి. మరుపనే సముద్రంలో పడవే ఉన్నాయి, దాన్ని నేను ఇష్టపడుతున్నాను. బలిపీఠపు వేదిక పైన హాస్యోక్తులు అనేవి మంచివి కావు. ఇప్పుడు మనకి ఎవడు కావాలి? ఎవడైనా వచ్చి పులిపీఠ దగ్గర నిలబడి ఏమి నవ్వుడు నవ్వించాలి. కుర్రో కుర్రు జాతకాలు చెప్పేటోడుగా అనేవి మంచివి కావు. అవి నాకు తెలుసు. మరి ప్రత్యేకించి ఒక పెంతెకోస్తు సమాజంలో కాని ఒక విషయం. హల్లెలూయా. సరే, ఈ చిన్న కథను నేను చెప్పి ముగిస్తాను. ఒకప్పుడు ఒక యవ్వన బాలిక యొక్క తండ్రిని గురించి నాకు చెప్పబడినది. అతడు తన పాపములు క్షమించబడుటను గురించి బైబిల్లో అతడు చదివినప్పుడు ఎడతెక్క ఏడుస్తూ మరియు కేకలు వేస్తూ ఉండేవాడు. మీరు ఎప్పుడైనా కేకలు వేశారా? అతడు చదువుతున్నప్పుడల్లా ఏం చేసేవాడట? దేవుడు నా పాపాలను మరుపని సముద్రంలో పడవేశాడు అని చదవంగానే అతడు కేకలు వేసేవాడట, ప్రభువా నన్ను క్షమించావు అని ఏడ్చేవాడట ఆయన. ఆ అనుభవం ఖచ్చితంగా ఉండాలి సోదరుడా. ఆ అనుభవం లేకపోతే నీకు దేవుడు లేడు. హల్లెలూయా. ఖచ్చితంగా ఆ అనుభవం అనేది నీకు ఉండాలి. ఇప్పుడు ఆయన కేకలు వేస్తూ ఉండేవాడు. తర్వాత ఆ యవ్వన బాలిక వివాహం చేసుకుని, అంటే ఈ కేకలు వేసేవానికి ఒక కుమార్తె ఉన్నది. ఆ బాలిక వివాహం చేసుకుని మరి పట్టణంలోకి వెళ్ళిపోయినది. పిమ్మట చాలా సంస్థలు కలిగి ఉన్న ఒక రకమైన సంఘమునకు చెంది ఉన్నది. మరియు ఆ సంస్థలలో మహిళా సంస్థ అనేది ఈమె యొక్క గృహంలో నిర్వహించబడేది. ఈ కేకలు వేసి ఆయన మంచి క్రైస్తవుడు, కానీ ఇతని యొక్క బిడ్డ మాత్రం మహిళా మండలి అధ్యక్షురాలు. ఆ యొక్క మీటింగ్లన్నీ ఎక్కడ జరిగేవి? ఈమె గృహంలో జరిగేవి. ఈ మంచి క్రైస్తవుని యొక్క కుమార్తె గృహంలో జరిగేవి. అందరికి అర్థమవుతున్నదా? నిర్వహించబడేది. మరియు ఆ సమయంలో ఆమె యొక్క తండ్రిని ఏ విధంగా నిశ్శబ్దంగా ఉంచాలో అని ఆమె ఆందోళన చెంది ఉన్నది. హల్లెలూయా. ఆయన బైబిల్ పట్టుకున్నాడంటే అరుపులు కేకలే ఏడుపులు ఉంటాయి అక్కడ. కాబట్టి మీటింగ్ రోజు నా పరువు తీసేటట్టే ఉన్నాడేనా? కాబట్టి ఈయన సైలెంట్గా ఉండాలంటే నేనేం చేయాలి? కాబట్టి ఈయన కొరకు ఆమె ఏం చేసింది? మేడ పైన ఒక చిన్న ఇల్లును కట్టింది. చూడండి మరి ఏం జరిగిందో. మరియు ఆ సమయంలో ఆ యొక్క తండ్రిని ఆ విధంగా నిశ్శబ్దంగా ఉంచాలో అని ఆమె ఆందోళన చెంది ఉన్నది. ఎందుకనగా అతడు నిజంగా భావోద్వేగానికి గురగుచున్నాడు కనుక ఆమె చెప్పాను, అవును నిజంగా క్షమించబడిన వ్యక్తి ఏడవకుండా ఎట్లా ఉంటాడు? భావోద్వేగం రాకుండా ఎట్లా ఉంటుంది? నిజంగా కన్నీరు గార్చకుండా ఎట్లా ఉంటాడు? హల్లెలూయా. కాబట్టి హృదయంలో రక్తం ఉంటే ఖచ్చితంగా కన్నీరు వస్తాయి. కనుక ఆమె చెప్పాను, అవును ఒకవేళ నేను ఆయనకు పరిశుద్ధ గ్రంథం ఇచ్చిన ఎడల ఆయన సమయమంతా ఏడుస్తూ మరియు కేకలు వేస్తూ ఉంటాడు. కాబట్టి చేయుటకు నాకు తెలిసిన ఒకే ఒక సంగతి, నేను ఆయనకు భౌగోళిక శాస్త్రపు గ్రంథమును ఇచ్చి మరియు అటక పైన కూర్చుండబెట్టేదను. కేవలం ఆ చిత్రములు చూస్తూ అక్కడ కూర్చుండులాగా చేసేదను. ఇక ఆయనకు బైబిల్ ఇవ్వకుండా ఏదో ఆ సాంఘిక శాస్త్రం భౌగోళిక శాస్త్రం పుస్తకం ఇచ్చి నేను గది పైన కూర్చోబెడతానని అనుకున్నది. నిజంగానే బైబిల్ లాక్కొని ఏం చేసింది? ఆ భూగోళ శాస్త్ర ఆ పుస్తకాన్ని ఇచ్చింది. అక్కడ కూర్చుండలాగానే చేశాను. మరియు వారి యొక్క గులాబీ టీ సేవించుటకు వారు సిద్ధపడుచుండగా లేక వారు ఏదో చేయించున్నప్పుడు మీకు తెలుసా అక్కడ పై అంతస్తులో భయంకరమైన కలకలం. హల్లెలూయా. ఆ భౌగోళిక శాస్త్ర పుస్తకాన్ని పట్టుకొని ఆయన ఓ ఆమేన్ హల్లెలూయా అని కేకలు వేస్తూ ఉన్నాడు. ఆయన ఏం చదివాడు అక్కడ? ఆయన కొన్ని సముద్రాలలో లోతు ఆ యొక్క అడుగు లేదు. అప్పుడు ఆయన అవును ఆమేన్, దేవుడు నా పాపాలు కూడా అడుగులేని సముద్రంలో వేశాడు. ఆయన భౌగోళిక శాస్త్రం పుస్తకాన్ని పట్టుకొని ఆయన హల్లెలూయా ఆమేన్ అని ఎగురుతూ ఉన్నాడు. అక్కడ ఆ గది మొత్తం ఊగిపోతా ఉన్నది. పేతురు గారు అనుభవం మనకి ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు గొడ్డు చాకిరి లోకానికి, కానీ నిజంగా వాక్యంతో అనుభవం మనకి ఎప్పుడు వస్తుంది? ఆయన భౌగోళిక శాస్త్ర పుస్తకాన్ని అవును నా ప్రభు నా పాపాలను మరుపని సముద్రంలో వేశాడు.
అప్పుడు ఆయన కేకలు వేస్తున్నాడు, ఏడుస్తూ ఉన్నాడు ఆయన. ఎంత అద్భుతమైన అనుభవం అది. హల్లెలూయా. ఇప్పుడు వాళ్ళ పార్టీ ఏమైపోయింది? నువ్వు ఒక ఆత్మ కలిగిన వ్యక్తిని ఎక్కడ బంధించగలవు? నాకు కూడా బైబిల్ లేకపోయినా నేను దేవుణ్ణి అన్నిట్లో నేను చూస్తాను. నాకు ఒక సైన్స్ పుస్తకాన్ని ఇవ్వండి, నేను అందులో దేవుణ్ణి చూస్తాను. ఒక జువాలజీనా బాటనీనా ఏదన్నా ఇవ్వండి, అందులో దేవుడు ఉన్నాడు. ప్రకృతిలో దేవుడు ఉన్నాడు, ఆకాశంలో దేవుడు ఉన్నాడు, ప్రకృతిలో దేవుడు ఉన్నాడు. నువ్వు ఏ పుస్తకాన్ని చదివినా హల్లెలూయా అందులో నువ్వు దేవుణ్ణి ఖచ్చితంగా చూడగలవు. నిజమేనా? వాళ్ళ పార్టీ ఏమైపోయింది? ఇప్పుడు ఫెయిల్ అయిపోయింది. అది దేవుని నామానికి స్తుతి కలుగును గాక. దేవుని ఆత్మను బంధించి ఉంచుట అసాధ్యము. నిజమేనా? మన పాపాలను కూడా దేవుడు ఏం చేశాడు? మరుపని సముద్రంలో వేశాడు ఆయన. మరి శాస్త్రవేత్తలు ఇప్పటికీ కొన్ని సముద్రాల లోతు ఇప్పటికీ తెలుసుకోలేకపోయారు. అంటే దేవుడు అడుగులేని సముద్రాన్ని కలిగి ఉన్నాడు ఆయన. అంటే దేని కొరకు? ఒక భౌతిక సంబంధమైనది ఆత్మ సంబంధమైన దానికి సాదృశ్యమై ఉన్నది. ఎందుకు అడుగు లేకుండా సముద్రాన్ని చేశాడు ఆయన? ఆయన ఒక ఆలోచన కలిగి ఉన్నాడు ఆయన. కాబట్టి ఆయన కూడా ఒక అడుగులేని సముద్రంలో, మరుపనే సముద్రం మన పాపాలను పడవేశాడు ఆయన. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. అవి సాతానుడు గాలం వేసి లాగినా అవి బయటికి రావు. నిజమైన సాతాను అప్పుడప్పుడు గుర్తు చేస్తూ ఉంటాడు, వాటిని లాగుతూ ఉంటాడు, కానీ ఆయన వాటిని దొరకనీయకుండా చేస్తాడు ఆయన. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. సరే, మరుపనే సముద్రంలో చూడండి, నా పాపములు క్షమించబడిన పిమ్మట అవి మరుపనే సముద్రంలో పడవేయబడినవి, సముద్రంలో పాతిపెట్టబడినవి. మరియు ఇక్కడ నేను ఈ భౌగోళిక శాస్త్రంలో చూచున్నాను, సముద్రం ఎంత లోతుగా ఉండి మరి ఇప్పటి వరకు వారు కనీసం దానికి లోతును కనుగొనలేకపోయిరి. వారు ఇంకా లోతుకు వెళ్ళుచునే ఉన్నారు అని చెప్పాడు. ఓ కనుక నేను తలంచాను, క్షమాపణ అనగా అర్థం అదియే, అది పూర్తిగా చెరిపివేయబడుట, కేవలం కొంచెం ప్రక్కకు తిప్పి మరియు మరేదో దాన్ని ప్రయత్నించుట కాదు, కానీ అవి చెరిపివేయబడినవి. అవి మరుపని సముద్రంలో వేయబడినవి. అవి పోయినవి పక్కకు తీసివేయట కాదు, ఏదో తీసి పక్కకు పెట్టడం కాదు, అసలే లేకుండా వాటిని ఆయన అడుగులేని సముద్రంలో పడవేశాడు ఆయన. మనము కలిగి ఉందము, క్షమాపణ ద్వారా మనము విడిపించబడ్డాము. ఎవరు మనల్ని క్షమించింది? యేసుక్రీస్తు యొక్క రక్తము. నిజమేనా? హల్లెలూయా. కాబట్టి మనం పాపము లేని వారం అని చెప్పుకుంటే రక్తం మనల్ని కడగదు, కానీ మన పాపాలను ఒప్పుకుంటే అది మనల్ని క్షమిస్తుంది, మన పాపాలను మరుపనే సముద్రంలో వేస్తుంది. మానసిక శాస్త్రంతో కాదు, మనం ఒక ఆచారం ద్వారా విడుదల చేయబడలేదు, ఏదో ఉద్రేకం ద్వారా మనం విడిపించబడలేదు, కానీ కల్వరి యొక్క శక్తి ద్వారా, హల్లెలూయా, కల్వరి యొక్క శక్తి ద్వారా మనం విడిపించబడ్డాము, మనము క్షమించబడ్డాము, విడుదల పొందాము. ఓ విడుదల పొందుట అనగా అర్థం ఏమిటి? నీ భుజములపై నుండి భారం తొలగిపోవుట. హల్లెలూయా. నీ యొక్క హృదయంలో నుండి ఒక స్వేచ్ఛాజీవి. నమ్ముతున్నావా? నీ పాపాలని క్షమించబడ్డాయి, ఆ భారం మన నుంచి తొలగించాడు ఆయన. దేవుడి మాటలను దీవించునుగాక.